గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 100% వాళ్ళు అడిగినది ఏదైతే ఉందో అది న్యాయబద్ధం, ధర్మబద్ధం అని చెప్పేసి అనొచ్చండి. కారణం ఏంటి అంటే ఏకపక్షంగా దాడి చేసేసింది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఏం చేసింది అంటే ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అందండి. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అంటే ఏంటి? నువ్వు దాడి చేస్తావేమో అని చెప్పి నేను భయపడ్డాను కాబట్టి నీ మీద దాడి చేశాను. అంటే ఇది ఎలా ఉందంటే నువ్వు నన్ను మా ఇంట్లో దొంగతనం చేస్తాను నాకు డౌట్ వచ్చింది, అందుకే నేను కొట్టాను. ఎంతవరకు ధర్మం అండి అది? సో అలాగా ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ప్రియంప్టివ్ స్ట్రైక్ చేసిందండి. ప్రియంప్టివ్ స్ట్రైక్ నువ్వేమో యురేనియం ప్రోగ్రామ్స్ చేస్తున్నావు, ఆ యురేనియం ప్రోగ్రామ్ అనేటువంటిది ఏదైతే శుద్ధి కార్యక్రమం ఉందో అణ్వాయుధాలకి దారి తీయొచ్చు, అలాగే పశ్చిమ ఏషియాలో శాంతి స్థాపన కోసం నేను యుద్ధం చేస్తాను అని చెప్పి ఇజ్రాయెల్ను వాడుకుని ఇజ్రాయెల్ చేత శాంతి అని చెప్పి ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేయించిందండి. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ దేశం దగ్గర అణ్వాయుధాలు లేవు? మరి నార్త్ కొరియా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. మరి వెళ్ళి ఒకసారి బాంబు అతని మీద, నీకు ధైర్యం ఉందేమో చూస్తాను అంటే. వెనుజులా ఇప్పుడు చూడండి, వెనుజులా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో అధ్యక్షుడిని భార్యతో సహా కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళిపోయాడు, అక్కడ తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. అది వీలైంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు అధ్యక్షుడిని చంపాలి, ఇరాన్ అధ్యక్షుడిని చంపాలంటే యుద్ధం స్టార్ట్ చేయాలి. సో ప్రీ ప్లాన్డ్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. మీరు ఒకటి ఆలోచించండి, ఒసామా బిన్ లాడెన్ చంపడానికి ఒక రోజులో చంపిందా అమెరికా? లేదు. వాళ్ళ యొక్క లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా తీసుకుని జాగ్రత్తగా 4 years కష్టపడి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు చంపడం అనేటువంటి జరిగింది ఒసామా బిన్ లాడెన్ని. మరి యుద్ధం ప్రారంభమైనటువంటి 48 గంటల్లోనే ఆయతుల్లా అలీ ఖమేనీని చంపేశారంటే హోంవర్క్ చేయకుండానే అమెరికా పనిచేసిందా? దానికి ముందు ఇక ఎన్ని రోజులు వర్క్ చేశారు? చాలా సంవత్సరాలు వర్క్ చేశారు. వర్క్ చేసి వాళ్ళు యుద్ధం అనేటువంటి స్టార్ట్ చేసింది ఆయన చంపడం కోసమే. చంపేశారు. చంపిన తర్వాత అమెరికా అంచనాలు తలకిందులయ్యింది. ఏమన్నారంటే రెజ్యూమ్ చేంజ్ చేస్తాం, ఓపెన్గా ప్రకటించాడు. నేనేమి దొంగతనం చేస్తాము అని చెప్పి దొంగతనం చేశాడు, దాడి చేస్తామని చెప్పి దాడి చేశాడు. రెజ్యూమ్ చేంజ్ చేస్తాము అన్నాడు. రెజ్యూమ్ చేంజ్ చేయడం వీలు కాదు కాబట్టి అధ్యక్షుని చంపేస్తే రెజ్యూమ్ చేంజ్ అయిపోద్దేమో అనేటువంటి ఒక ఊహాత్మకమైనటువంటి వ్యూహాన్ని పన్నుకున్నాడు ట్రంప్. కానీ ఆయన కొడుకు ముస్తాబా ఖమేనీ ఏదైతే ఉందో ఆయన బరిలోకి రావడం, ఇప్పుడు నాకు అమెరికా శత్రువు కాదు, ట్రంప్ శత్రువు. ఇప్పుడు మా దేశ సుప్రీం లీడర్ని చంపేశాడు, తండ్రిని చంపేశాడు. అటువంటి వ్యక్తిని మేము ఎందుకు వదిలిపెట్టాలి? కాబట్టి మేము వదిలిపెట్టాం. సరే, మరి కొన్ని షరతులు ఎలా ఉంటాయంటే అవతల వాళ్ళ నాడి బాగా తెలుస్తుంది. అమెరికా ఎప్పుడన్నా నష్టపరిహారం చెల్లిస్తుందా? నువ్వు దాడి చేసావు, యుద్ధంలో దాడి చేసిన తర్వాత ఒకరి మీద ఒక దాడి చేసుకున్నారు, యుద్ధం అయిపోయింది, యుద్ధం ఆపేస్తానంటే ఎవరన్నా ఒప్పుకుంటారు తప్ప నష్టపరిహారాన్ని చెల్లించు అమెరికా దానికి ఎప్పుడు ఒప్పుకోదు. అసలు ఈ రోజు యుద్ధం వలన ఇరాన్ నష్టపోయిందా, అమెరికా నష్టపోయిందా? సరిగ్గా ఒకసారి లెక్కలు వేసుకోండి. అమెరికాకే నష్టం అండి. చెప్తానే ఉన్నారు ఈ సమయంలో యుద్ధానికి వెళ్తే గనక ఖచ్చితంగా అమెరికా ఓడిపోతుంది, పరాభవం చెందుతుంది అని చెప్పి అక్కడ అమెరికన్ మిలిటరీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి అధికారులు ట్రంప్కి చెప్పినా సరే ట్రంప్ ఎవరి మాటలు విన్నటువంటి మనస్తత్వం. అలాగే అప్పుడప్పుడు దీన్ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఇంకొక మాట కూడా అనిపిస్తూ ఉంటుంది, ట్రంప్కి ఏమన్నా పర్సనల్ బెనిఫిట్స్ ఉన్నాయా ఈ యుద్ధాన్ని ప్రారంభించడం వలన అనేటువంటి డౌట్ కూడా వస్తుంటదండి. కారణం ఏంటంటే there is another theory which is propagating around the world. ఏమంటాయి సార్ పర్సనల్ అంటే? పర్సనల్ అంటే ఇప్పుడు చూడండి, మనకి ఈ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ కంటే ముందు లోకల్ మీడియా దగ్గర నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకు హాట్ టాపిక్ ఏది అంటే ఎప్స్టీన్ ఫైల్స్. ఎప్స్టీన్ ఫైల్స్ లో రోజుకు ఒక్కొక్కరు పేరు ప్రపంచాన్ని శాసించినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్లు, హై ఐక్యూ కలిగినటువంటి పీపుల్, పవర్ఫుల్ లీడర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ ఇన్వాల్వ్ అవడమే కాకుండా వాళ్ళ వయసును పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో చిన్నపిల్లల్ని భయపెట్టి ఆ భయపెట్టడం ద్వారా ఒక రకమైనటువంటి హార్మోన్ వాళ్ళ బ్లడ్లో రిలీజ్ అయితే ఆ బ్లడ్ని తాగి వీళ్ళ లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకునేటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో అవి రిలీజ్ అయినాయి. అందులో ఇప్పుడు మన ట్రంప్ యొక్క విశేషాలు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ బయటపెట్టింది అమెరికాలో.
ఇవన్నీ కూడా వన్ బై వన్ బయట పడేసరికి ట్రంప్ కూడా అనిపించింది ఏదో విషయం పెద్ద విషయమే బయటపడుతుంది అని చెప్పి అంటే దీన్ని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశం డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ అక్కడ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య ఇప్పుడు చూడండి వరల్డ్ మీడియా ఎవరైనా సరే ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుతున్నారు అంత కనుమరుగైపోయింది అంతా కనుమరుగైపోయిందండి మరి ఇంత చిన్న చిన్న విషయాల్లోనే మనం డైవర్సిఫైడ్ పాలిటిక్స్ లో డైవర్షన్ పాలిటిక్స్ లో ఇష్యూస్ ని ఎలా డైవర్ట్ చేస్తూ ఉంటాం లోకల్లో మరి ఆ ఇంటర్నేషనల్ లీడర్స్ లో ఒక్కొక్కరు పేరు బయట స్టీఫెన్ హాకిన్స్ పేరు బయటకు వస్తుంది, ఎలాన్ మస్క్ పేరు బయటకు వస్తుంది, ఆ ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు పేరు బయటకు వస్తుంది, ట్రంప్ పేరు బయటకు వస్తుంది, భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల పేర్లు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తప్పు చేశారా లేదా అనేటువంటిది పక్కన పెడదామండి, ఎందుకంటే ఒక లిస్ట్ లో ఉన్నప్పుడు ఫోన్ నెంబర్ లో రకరకాల కాంటాక్ట్ లిస్టులు ఉంటాయి, అందులో విచారణ చేయాలి, అది విచారణ చేయవలసి ఉంటుందండి. కానీ ఇలా కొన్ని విషయాలు ఎప్పుడైతే బయటపడుతున్నాయో ఆ సమయంలో ఈ ఇన్సిడెంట్ జరగడం అనేటువంటిది నిజంగా ఆలోచించవలసినటువంటి విషయం. ఈ థియరీ ఏదైతే ప్రాపగేట్ అవుతుందో దీన్ని జస్ట్ నజర్ అందాజా చేయడానికి లేదు, ఇది కూడా ఒకసారి ఆలోచించవలసినటువంటి విషయం అండి. సరే, రెండోది ఇప్పుడు ఏదైతే ఈ 3 షరతులు ఉన్నాయో 3 షరతుల్లో భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి దాడి అమెరికా చేయకూడదు, చాలా రీజనబుల్. ఓకే, అలాగే అమెరికా యొక్క మిత్ర దేశాలు ఆ స్థావరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఖాళీ చేసేయాలి, ఓకే రీజనబుల్. కానీ ఇప్పుడు దాకా జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దానికి నష్టపరిహారం చెల్లించాలి, ఓకే. ప్రాపర్టీ వైజ్ ఫస్ట్ అమెరికా ఒప్పుకోదు, ఇది ఈ కండిషన్ ఎంత అమెరికానే ఇప్పటి వరకు 1,00,000 కోట్ల వరకు నష్టపోయింది అని చెప్పి. ఎందుకంటే చిన్న చిన్న డ్రోన్లు అండి, జస్ట్ సింపుల్ గా 4.5 లక్షలు విలువ చేసేటువంటి డ్రోన్స్, షాహిద్ డ్రోన్స్. అలా వాటితో పాటు ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి కూడా మేము కొన్ని డ్రోన్స్ తెచ్చుకుంటాము, ఇంకా చీప్ అయినటువంటి డ్రోన్స్ మేము తెచ్చుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. వాటిని డిస్ట్రాయ్ చేయడం కోసం 4 నుంచి 5.5 మిలియన్లు డాలర్లు ఖర్చు చేసేటువంటి పేట్రియాట్ మిజైల్ని, అలాగే థాడ్ వ్యవస్థను, అలాగే ఐరన్ డోమ్ వ్యవస్థను వీళ్ళు ప్రయోగిస్తున్నారండి. చూడండి, ఇక్కడ సింపుల్ 4.5 లక్షలు ఎగనెస్ట్ 1.5 అనేటువంటి ఈక్వేషన్ వచ్చేసింది అక్కడ. సో ఇక్కడ ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారు? అమెరికా ఎక్కువగా నష్టపోతుంది. అండ్ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ అమెరికా ఏం చెప్తుందండి, తమ దగ్గర ఉన్న నిల్వలు అయిపోయినాయి అనేటువంటి విషయం చెప్తుంది. 5 నిల్వలు. అసలు అమెరికా దగ్గర 5 నిల్వలు అయిపోవడం ఏంటండి? చాలా ఆశ్చర్యకరం. ఏదేమైనప్పటికీ వాళ్ళ యొక్క ఎకానమీ అనేటువంటిది ప్రస్తుతం చాలా ఘోరంగా ఎఫెక్ట్ అయింది. నువ్వేం సాధించావు యుద్ధం చేయడం ద్వారా ఇరాన్ దగ్గర నుంచి? ఐఆర్జీసీ దళాలను అంత తక్కువగా అంచనేసావా? ఐఆర్జీసీ దళాలు అనేటువంటి ప్రాపర్ ట్రైనింగ్ లేనటువంటివి కాదు కదా, పైగా మిలీషియా భావాలు ఉన్నటువంటి దళాలవి, చాలా స్ట్రాంగ్ దళాలు. దే ఆర్ ప్రాపర్లీ ట్రైన్ పీపుల్, దే ఆర్ నాట్ మిలిటెంట్స్. కానీ మిలీషియా భావాలు అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఫెనటిజం అనేటువంటిది కనిపిస్తుంది, సుప్రీం లీడర్ దగ్గర నుంచి ఆ ఫెనటిజం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర అక్కడ ప్రాక్సీ వార్ చేయడానికి కొన్ని హిజ్బుల్లా కానీ, హమాస్ కానీ, లేదా షియా మిలీషియా కానీ, హౌతీస్ కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయండి. అంటే గెరిల్లా వార్ఫేర్లో చిన్న చిన్న వర్గాలుగా విడిపోయి ఇదే ఈ రోజుల్లో ప్రస్తుతం పనికొచ్చేది అదే అండి. యుద్ధతంత్రంలో పెద్దగా యుద్ధం చేయక్కర్లేదు, ఫోకస్డ్ టార్గెట్ మీద ఫోకస్డ్గా మీరు ఎంచుకున్నటువంటి టార్గెట్ని లక్ష్యం తప్పకుండా కొడితే చాలండి. అలాగే జాగ్రఫికల్ అడ్వాంటేజ్ కూడా బాగా కలిసి వచ్చింది ఇరాన్కి. ఇరాన్ ఓడించడం అంత ఈజీ కాదు. ఈరోజు హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసిందండి. దిగ్బంధనం చేసి మొత్తం ఇప్పుడు వ్యాపారాలన్నీ చేసుకోవాలి, గల్ఫ్ కంట్రీస్ అన్ని వ్యాపారాలు చేసుకోవాలంటే హార్ముజ్ జలసంధి ద్వారా సప్లై లైన్ అనేటువంటిది వెళ్ళాలి. వరల్డ్ లో ఉన్నటువంటి చమురు సప్లైలో 20% హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్తుంది. ఈ 30-35 కిలోమీటర్ 40 కిలోమీటర్లు ఉన్నటువంటి స్ట్రెచ్ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి టైట్ చేసి ఉన్నది. ఏ వాడ వెళ్ళినా సరే అమెరికా కాదు, ఇరాక్ కానీ ఏదైనా సరే మేము పేల్చి పడేస్తా ఉంటున్నారు. అయితే మన భారతదేశానికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఇరాన్తో ఉన్నటువంటి సత్సంబంధాల కారణంగా మనం వాళ్ళని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య తాత్కాలికమైనటువంటి సమస్యగా మారబోవచ్చు. కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ అనేటువంటిది వస్తుందండి. కాబట్టి కొంత సిచ్యువేషన్ టెంపరీగా మనం ఫేస్ చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. డీజిల్ పెట్రోల్ రేట్స్ ఇమీడియట్ గా పెరిగిపోయేటువంటి అవకాశాలు లేవు. కమర్షియల్ గ్యాస్ అనేటువంటిది కొంచెం ఇబ్బంది కొనసాగుతూనే ఉంటుంది. డొమెస్టిక్ గ్యాస్ విషయంలో కొంచెం ఇది
ఎందుకు క్రియేట్ అయింది అంటే ఒక్కసారిగా అందరూ భయపడిపోయారు. బుకింగ్లు అనేటువంటి ఒకేసారి చేయడం వల్ల బుకింగ్స్ అవ్వడం లేదు. అవును. కానీ డొమెస్టిక్ ప్రాబ్లం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇట్ కెన్ బి అగైన్ గెట్ ఇన్ టు కంట్రోల్ అండి. సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకురావచ్చు. ఓకే. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఎలా జరిగింది అంటే హార్మోజ్ జలసంధి దగ్గర ఇరాన్ టైట్ చేయడం వలన ప్రపంచ దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయండి. ప్రపంచ అవును. దేశాలు ఇప్పుడు అమెరికా మీద ఇంకా ఒత్తిడి పెరుగుతోంది. యుద్ధం ఆపేశానని చెప్పి ఫస్ట్ నువ్వే ప్రకటన చేయి అన్న పరిస్థితికి వచ్చింది. అసలు శాంతి కోరుకుంటుంది. 11 దేశాల్లో యుద్ధం ఆపినటువంటి ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపలేడా? అసలు నువ్వు ఎందుకు ప్రారంభించావు? ఏ ఉద్దేశంతో అసలు ప్రారంభించావు? ఏం సాధించాలని ప్రారంభించావు? ఏం సాధించావు? ఏం సాధించావు? సాధించింది ఏం లేదండి. అక్కడ ముస్తఫా ఖమేనీ ఎప్పుడైతే వచ్చాడో ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిందో సేమ్ ఐడియాలజీ కంటిన్యూ అవుతుంది. సేమ్ రెజ్యూమ్ కంటిన్యూ అవుతుంది. నువ్వేం రెజ్యూమ్ చేంజ్ చేసావు అక్కడ? ఇరాన్ లో నిజంగా గుండె మీద తీవ్రమైనటువంటి గాయమైన పరిస్థితుంది. ఎందుకంటే ముస్తఫా తండ్రి కోల్పోయారు, కుటుంబ సభ్యులు అవునవును కుమారుని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. అవునవును ఇతను ఒక్కడే మిగిలినట్టున్నాడు కుటుంబంలో. అవును. సో అంటే ఇంకా అది ఆ పగ రగులుతూనే ఉంటుంది కదా సార్. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపేసినా ఇది ట్రంప్ కి భవిష్యత్తులో ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అంటారా? అది యుద్ధం ఆపే కండిషన్స్ కాదండి. పెజిష్కియాన్ పెట్టినటువంటి ఆ కండిషన్స్ చూస్తే నష్టపరిహారం చెల్లించాలి. అమెరికా తల ఉంచుతుందా? ఎక్కడన్నా తల ఒగ్గి నా తప్పు అయిపోయింది, ఇదిగో నష్టపరిహారం చెల్లించడం అంటే తప్పు అయిందని ఒప్పుకోవడమే కదా. అవును. కండిషన్స్ నాట్ యాక్సెప్టబుల్ బై ది యుఎస్ఏ. అది ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చెయ్యదు. ఆ పెజిష్కియానికి వీళ్ళకి అన్న చర్చలు జరిగి ఆ కండిషన్ అన్న పక్కన పెడితే ఆ కండిషను భవిష్యత్తులో నేను దాడి చేయను, దానికి కూడా అన్కండిషనల్ ఉండదు. దానికి మళ్ళీ కండిషన్స్ ఉంటాయి. అన్కండిషనల్ గా నేను దాడి చేయను అని చెప్పదు. దానికి మళ్ళీ కండిషన్స్ పెడుతుంది. నువ్వు న్యూక్లియర్ ప్రోగ్రామ్ కనుక నువ్వు చేసిన. అలాగే గాల్ఫ్ లో ఉన్నటువంటి 5th ఫ్లీట్ ఏదైతే ఉందో, ఈ 5th ఫ్లీట్ దాదాపు 21 కంట్రీస్ని ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుందండి. ఇది ఇరాన్ని కంట్రోల్, ఇరాక్ గురించి అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇరాక్ వారు తీసుకొచ్చినప్పుడు 1995లో 5th ఫ్లీట్లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో పాటు 40 వెజల్స్ అండి. 40 వెజల్స్ ఉన్నాయి. 20 నుంచి 25 వేల మంది సోల్జర్స్, అమెరికన్ సోల్జర్స్ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అక్కడ ఎయిర్ బేసెస్ ఉన్నాయి, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంది, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంతా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ప్లేసెస్ అన్ని విత్డ్రా చేయడం అంటే మధ్యప్రాచ్యం మీద అమెరికా యొక్క కంట్రోల్ విత్డ్రా చేసుకున్నట్టే. యాక్సెప్ట్ చేయడండి. యాక్సెప్ట్ చేయడు. వీళ్ళు కొడతానే ఉంటారు దాన్ని. చాలా ఘోరమైనటువంటి దాడులు చేస్తూ ఉంటారు. ఇరాన్ యొక్క ఆయిల్ రిఫైనరీ మీద ఇప్పుడు కొట్టడం అనేటువంటిది చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ కూడా ఆర్మీ కమాండర్ ఏం చేశాడు అంటే ఆయన తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేశాడు. మీరు గనక దాడులు ఆపకపోయినట్లయితే, దాడులు చేసినట్లయితే చాలా మా యొక్క వ్యతిరేకత ఏదైతే ఉందో, ప్రతి దాడులు ఏదైతే ఉంటాయో అవి చాలా తీవ్రంగా ఉంటాయి అనేటువంటి విషయం దీర్ఘకాలం సంసిద్ధంగా ఉండండి అన్నాడు. ఒకటైతే చెప్పగలమండి, యుద్ధం ప్రారంభమైనటువంటి రోజునే నేను చెప్పాను, ఇది దీర్ఘకాలం కొనసాగుతుంది. ఒక రష్యా ఉక్రెయిన్ వార్ లాగా ఇది దీర్ఘకాలికంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది తప్ప రోజుల్లో ఆగిపోయావు. ఈయన ఏదో 5 రోజుల్లో ఆపేస్తాను, 4 వారాల్లో ఆపేస్తాను, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలండి. ఆయనకి ఆపే కెపాసిటీ అనేటువంటిది లేదు. కారణం ఏంటి అంటే ఒక్కసారి ప్రారంభించాడు, నువ్వు కొట్టేసిందంతా కొట్టేసిన తర్వాత ప్రతి దాడులు వచ్చేటువంటి సమయంకి వచ్చేసి నేను ఆపేస్తానంటే అక్కడ వినేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారండి? అసలు ఫస్ట్ ప్రియంప్టివ్ స్ట్రైక్ అనేటువంటిదే చేయకూడదు. అవును. నువ్వు ప్రియంప్టివ్ స్ట్రైక్ అంటే ప్రపంచంలో కల్లా పెద్దన్న నేను అమెరికాని, నేను అన్ని సంస్థలు నా చేతిలో ఉన్నాయి, నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి గతంలో చేసింది. అమెరికా గతంలో చేసిందండి. దాదాపు 20-25 దేశాలలో పరిపాలన మార్చింది, రెజిమ్ మార్చేసింది. అవును. అలాగే 70-75 దేశాల ప్రజాస్వామిక ఎన్నికల్లో అసలు ఏ అధికారంతో ప్రతి దేశానికి సార్వభౌమ అధికారం ఉంది. అవును. అంతర్జాతీయ సంస్థల యొక్క నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను ఉల్లంఘించి అంతర్జాతీయ సంస్థలన్నింటినీ యుఎన్ఓతో సహా నీ గుప్పిట్లో పెట్టుకుని నువ్వు ఈరోజు ప్రపంచ దేశాలకి నేను బిగ్ బాస్గా నేను కంటిన్యూ అవుతాను, వీళ్ళకి పెద్దనగా కంటిన్యూ అవుతాను అని చెప్పి రౌడీయిజం చేస్తే దాన్ని ప్రశ్నించకపోయినా ఈ కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో, దాని యొక్క కర్మ ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏ రోజుకన్నా సరే అమెరికాకి వ్యతిరేకంగానే తయారవుతుంది. ఇరాన్ లాంటి దేశాలు ఇంకొక 2-3 దేశాలు తయారైనవి అంటే
వాళ్ళకి బుద్ధి రావడం అనేటువంటిది గ్యారంటీ. ఇంకే దేశంలోనూ ఇన్వాల్వ్ కావడం అనేటువంటిది జరగదు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు, భవిష్యత్ ఎన్నికల మీద ఈ ట్రంప్ పార్టీ మీద కూడా ఇది ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందండి ఖచ్చితంగా. సరే, అంచనా వేయటంలో ఎందుకు విఫలమైంది అమెరికా? వాళ్ళకి అతిపెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఒకవేళ యుద్ధం స్టార్ట్ చేస్తే దాని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో 1కి 2 సార్లు మీరు ఎంతమంది అన్నారు, సంవత్సరాలుగా వాళ్ళు గురిపెట్టి ఫిబ్రవరి 28వ తారీఖు కొట్టారు అని చెప్పేసి అన్నారు. మరి ఎందుకు అంచనా వేయటంలో విఫలమయ్యారా, లేకపోతే ఏదైతే అదైందని చెప్పి గుడ్డిగా పోయారా? అంచనా వేయడంలో విఫలం అవ్వలేదండి, హెచ్చరిస్తూనే ఉన్నాయి. అతని యొక్క నిఘా వర్గాలు కానీ మిలిటరీ వర్గాలు కానీ వద్దు, యుద్ధం వద్దు అనే హెచ్చరిస్తూ ఉన్నాయి. ట్రంప్ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఒక్కసారి డిసైడ్ అయ్యాడంటే ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా వీళ్ళు ప్రవర్తించవలసి ఉంటుంది తప్ప వీళ్ళ యొక్క సలహాలు సూచనలకు అనుగుణంగా ట్రంప్ ఎప్పుడు కూడా యాక్షన్స్ తీసుకోడండి. ఫస్ట్ ఆయన డిసైడ్ అయిపోతాడు. డిసైడ్ అయిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఫస్ట్ ఇచ్చేస్తాడు యాజ్ ఎన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆ తర్వాత దాన్ని వాస్తవం చేయడం కోసం, దాన్ని ప్రూవ్ చేయడం కోసం వెనకాల ఉన్న వాళ్ళు కష్టపడతారండి. కానీ గతంలో ఎలా ఉండేదంటే ఏదైనా అమెరికన్ ప్రెసిడెంట్ నోట్ అంటే ఒక మాట వచ్చింది అంటే ఎంతో ఆచితూచి వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చి ఈ మాట మాట్లాడండి, ఇది వాస్తవం వద్దని చెప్పి వీళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించడం. ట్రంప్ అలాంటి వ్యక్తి కాదు. ట్రంప్ యొక్క నేచర్ ఏంటి అంటే కొంచెం చాలా మూర్ఖత్వంగా వెళ్తాడు అని మనం చెప్పాలి. ఎవరు ఏ దేశం మీద అన్నా సరే టారిఫ్లు విధించాలన్నా అది మిత్ర దేశమా లేకపోతే శత్రు దేశమా, దీర్ఘకాలికంగా ఎలాంటి ప్రభావం పడబోతుంది, అమెరికా భవిష్యత్తు మీద దీర్ఘకాలికంగా ఎలాంటి ప్రభావం పడబోతుంది అనేటువంటి ఆలోచించేటువంటి వ్యక్తి కాదు ట్రంప్. ఆయన మైండ్ సెట్ అంతా ఇప్పుడు 4 ఏళ్లలో నాది ఇంకా 3 years లో అయిపోతుంది, తర్వాత నాకు ఇంకోసారి ఛాన్స్ కూడా లేదని తెలిసినా సరే మూర్ఖంగా ప్రయత్నించేటువంటి వ్యక్తి. ఛాన్స్ లేదు కాబట్టి నా ఇష్టం ఏదైనా చేసుకుంటాను, అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చి ఆ అమెండ్మెంట్ మార్చి 3వ సారి కూడా అవ్వచ్చు, అమెరికా ప్రజలు కోరుకుంటే అనేటువంటిది కూడా తీసుకురావాలని ప్రయత్నించినటువంటి ఇవన్నీ కూడా చూస్తే కొంచెం మూర్ఖత్వంగా ఉందండి ఆలోచన విధానం. కాబట్టి అమెరికా అధ్యక్ష పదవి ఆలోచన అనేటువంటిది ఒక పక్కన పెడితే, ట్రంప్ ఆలోచన అనేటువంటిది ఒక పక్కన పెడితే, ఈ రెండింటికి మిస్ మ్యాచ్ ఉన్నదండి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు కూడా చాలా సంయమనం పాటించాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపు చూస్తున్నాయి. మరి నువ్వు పెద్దన్న పాత్ర పోషించాలంటే ఆ మెచ్యూరిటీ చూపించాలి కదా. చాలా విషయాల్లో ఇమ్మెచ్యూరిటీ చూపించాడండి. ఏది యుద్ధాన్ని ఆపేసానని చెప్పడం, ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పడం, ప్రపంచంలో 11 యుద్ధాలు ఆపేసానని చెప్పడం, శాంతి బహుమతి నాకే రావాలని చెప్పడం, ఇదంతా ఇమ్మెచ్యూరిటీ అండి. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అంటే ఫస్ట్ బిజినెస్ మ్యాన్ లా వ్యవహరిస్తా ఉన్నాడు అధ్యక్షుడు అయిన తర్వాత. ఎలాన్ మస్క్ కి పెద్ద తేడా లేదు. ఎలాన్ మస్క్ ఈజ్ ఇంటెలిజెంట్, కానీ ఈయన ఏంటంటే కొంచెం ప్యూర్ రూడ్. ఆయన ఏదైతే ఉన్నాడో ఆ యొక్క క్రూక్డ్ బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తూ ఉంటాడు. రాటు తేలినటువంటి బిజినెస్ మ్యాన్ అండి ఆయన. సో నువ్వు ఒక దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశాధ్యక్షుడు ఆలోచనలు చేయాలి, బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పుడు బిజినెస్ మ్యాన్గా ఆలోచించాలి. దేశాలతో బిజినెస్ చేయకూడదు. బిజినెస్ చెయ్యాలి, ఎప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్లో చేయాలి, కానీ ఆ దేశానికి లాంగ్ టర్మ్ ప్రయోజనాలు ఉన్నాయా, ఇంటర్మ్ ప్రయోజనాలు, మిడ్ టర్మ్ ప్రయోజనాలు ఉన్నాయా, షార్ట్ టర్మ్ ప్రయోజనాలు ఉన్నాయా, ఏంటనేటువంటిది ఒకసారి చూసుకోవాలి కదా. ఓకే, చూసుకోకుండా ఇట్లా చేస్తే ఎట్లాగండి. సార్, ట్రంప్ 2వసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి దేశం మిత్ర దేశమా శత్రు దేశమా సంబంధం లేకుండా ఇష్టారీతిన టారిఫ్లు వేస్తా ఉన్నాడు, యుద్ధానికి కాలు దూకుతున్నాడు, సగం యుద్ధం చేసేసాడు, లక్షల కోట్లు నష్టపోయాడు. ఇప్పుడు సగటు అమెరికన్ ఎలా ఫీల్ అవుతున్నాడు సార్? యాంటీ ట్రంప్ అండి. వాళ్ళకే అర్థమవుతుందండి, వాళ్ళు ఏమి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు కదా. ఈ రోజు ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళడం వల్ల అమెరికా నష్టపోతుంది అనేటువంటి విషయం ప్రతి సగటు పౌరుడికి అర్థమవుతున్నటువంటి విషయం. వాళ్ళు ఖచ్చితంగా యాంటీ ట్రంప్ ఫీలింగ్. మీకు గుర్తున్నదో లేదో, ట్రంప్ 2వసారి అధ్యక్షుడు అయ్యే కంటే ముందు ఆ ట్రంప్ యొక్క నగ్నపు మైనపు బొమ్మని పబ్లిక్ లో డిస్ప్లే చేశారు అక్కడ ప్రజలు. సో వాళ్ళు మొదటి నుంచి హేట్ చేస్తున్నారు. కొన్ని రాజకీయ సమీకరణాలు అనేటువంటివి సహకరించి అతను మళ్ళీ ప్రెసిడెంట్ అయిపోయాడు. కానీ ఈ విషయంతో మొత్తానికి ట్రంప్ యొక్క ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, దాన్ని నేను ఆపేశాను, శాంతి బహుమతి నాకు ఇవ్వాలి, లేకపోతే అండ్ దానికి తోడు ఇప్పుడు ఎలిగేషన్స్ కూడా వచ్చినాయండి. ఏది ఎప్స్టీన్ ఫైల్స్లో
వచ్చినటువంటి ఎలిగేషన్స్ కూడా చూస్తే దానికోసమే ఇది చేశాడా అనేటువంటి ఒక ప్రాపగేషన్ కూడా నడుస్తుంది. ఇవన్నీ కనుక ఓవరాల్గా చూస్తే కనుక ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనేటువంటిది ఖచ్చితంగా ట్రంప్కి ఎగ్నిస్ట్గానే వెళ్ళింది తప్ప అమెరికాకి కానీ ట్రంప్కి కానీ ఏమాత్రం ఫేవరబుల్గా లేదు. ఇప్పుడు ఇరాన్ కరెక్ట్ కాదా అనేది ఎవరు మాట్లాడడం లేదండి. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఎన్ ఇరాన్ సపోర్టెడ్. ఎప్పుడైతే మీకు మిలీషియా భావాలు ఉన్నాయో అది ఎప్పటికైనా ఏ దేశానికైనా సరే ప్రమాదమే అండి. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ధర్మయుద్ధంలో ఇరాన్ పోరాటం కరెక్ట్. ఎందుకంటే చాలా స్ట్రాటజిక్గా వెళ్తుందండి. నేను యుద్ధం చేయడంలో కూడా వాళ్ళ యొక్క స్ట్రాటజీని నేను చాలా బాగా ఎప్రిషియేట్ చేస్తున్నాను. కారణం ఏంటంటే ప్రాక్సీ వార్ను పక్కన పెడితే వాళ్ళు ఎసిమెట్రిక్ వార్ఫేర్ చేస్తున్నారు. ఎసిమెట్రిక్ వార్ఫేర్తో పాటు వాళ్ళు చేస్తున్నటువంటి వార్ఫేర్ ఏది అంటే సైకలాజికల్ వార్ఫేర్ చాలా చక్కగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వార్ఫేర్ చేస్తున్నారు. రీజనల్ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ లో భాగంగా రీజనల్ ఎస్కలేషన్ స్ట్రాటజీ అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల మీద సొంత ఇస్లామిక్ కంట్రీస్ అయిపోయినా సరే ఇట్స్ అ వెరీ బోల్డ్ డెసిషన్ అండి. ఇట్స్ వెరీ బోల్డ్ డెసిషన్, దట్ టు ఇన్ రంజాన్ మాసంలో. సో వాళ్ళు అటాక్ చేయడం అనేటువంటి చేస్తున్నారు. మీకు ఖచ్చితంగా అటాక్ చేస్తున్నాం, ఎందుకంటే నా శత్రువు అయినటువంటి వాడికి నువ్వు ప్లేస్ ఇచ్చావు, నువ్వు బేసిస్ ఇచ్చావు, నేను ఎందుకు చేయకూడదు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్కు చెప్పడం లేదు కానీ వాళ్ళ డేటా సెంటర్ల మీద దాడి జరిగిందండి. ఇంటర్నెట్ ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. ఇండియాకు కూడా ఇంటర్నెట్ ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది అంటే అక్కడ మైన్స్ పెడుతుందండి. మైన్స్ అనేటువంటి సాధారణంగా భూమిలో పెడతారు. ఇప్పుడు సీ మైన్స్, మెరైన్ మైన్స్ అనేటువంటిది పెట్టడం వలన అది కేవలం శబ్ద తరంగాలతో పేలిపోద్దండి. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఇంటర్నెట్ అనేటువంటిది ఈ ప్రపంచానికి కనెక్ట్ చేసామంటే ఈ మహాసముద్రాల లోపల ఇంతటి లావ్ అయినటువంటి పైపులు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఆప్టికల్ ఫైబర్ అనేటువంటిది పంపించామో ఇంటర్నెట్ కేబుల్స్ అనేటువంటివి రన్ అవుతున్నాయి. వాటిని అప్పుడప్పుడు జంతువులు అనేటువంటివి పాడు చేస్తూ ఉంటాయి. సముద్ర చేపలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద జంతువులు. అలాగే వాటిని ఫ్రీక్వెంట్గా మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. ఈ డీప్ సీ డైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయింటైన్ చేయడానికి అందులోకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు రెండు కారణాలుగా ఇంటర్నెట్ సర్వీసెస్ అనేటువంటి ఆగిపోవచ్చు. ఇంటర్నెట్ సర్వీసెస్ ఆగిపోయిందంటే బిజినెస్ సైకిల్ ఆగిపోతుందండి. బిజినెస్ సైకిల్ ఆగిపోయిందంటే క్యాష్ ఫ్లో ఆగిపోతుంది. క్యాష్ ఫ్లో ఆగిపోయిందంటే రెసిషన్ వస్తుందండి. ఎవరి దగ్గర క్యాష్ ఉంటుందో వాళ్ళే రిచ్ అవుతారు. ప్రాపర్టీలన్నీ కూడా ఏం చేసుకోవాలో తెలీదు. మళ్ళీ 2008 పరిస్థితి వస్తుందండి. ఆల్రెడీ ఇలాంటి పరిస్థితి ఇప్పుడు దుబాయ్లో సాగుతుంది. సో యుద్ధం అనుకున్నంత ఈజీగా లేదు. యుద్ధం అనేటువంటిది అనుకున్నంత ఈజీగా లేదు. ఇది చాలా ఘోరమైనటువంటి రూపం దాల్చింది. ఇరాన్ అనేటువంటి చాలా స్ట్రాటజిక్ గా వెళ్తుందండి. యుద్ధ తంత్రంలో వాళ్ళకే ఓటేస్తాను. అమెరికా అనేటువంటిది ప్రజెంట్ చేస్తున్నటువంటి టెక్నాలజికల్ గా ఎంత హైగా ఉన్నప్పటికీ, లేకపోతే మీరు వేరే వేరే వ్యూహాలు ఉపయోగించినప్పటికీ చిన్న దేశమైనటువంటి ఇరాన్ చేతిలో ఓడిపోయింది. ఇది ప్రస్తుతానికి విజయం ఎవరిది పై చెయ్యి అంటే ఖచ్చితంగా ఇరాన్దే పై చెయ్యి అంటాను నేను. అమెరికాకి చమురు ఎక్కడైతే ఎక్కువగా దొరుకుతుందో ఆ దేశాల మీద ఆధిపత్యం కావాలి. ప్రపంచంలో కల్లా చమురు ఎక్కువగా దొరుకుతున్నటువంటి ప్రాంతం ఏదంటే వెనుజులా ప్రాంతం. వెనుజులాని అస్తవ్యస్తం చేసి పడేసాడు. అధ్యక్షుడిని ఎత్తుకు వెళ్ళిపోవడం, జైలు శిక్ష వేయించడం అన్నీ కూడా జరిగింది. అక్కడ సాధ్యమైంది. నెక్స్ట్ ఇరాన్ ప్రాంతంలో కూడా యుఏఈలో చాలా ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళ మీద మంచి ఆధిపత్యమే ఈయన సాధించుకున్నాడు. ఇప్పుడు ఇరాన్ మీద కూడా ఈయనకి ఆధిపత్యం కావాలి. ఎందుకంటే ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు ఉత్పత్తి చేసేటువంటి ప్రాంతం ఏది అంటే ఇరాన్. సో అక్కడ ఉన్నటువంటి రెజ్యూమ్ చేంజ్ చేసి తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని పెట్టుకుని ప్రపంచంలో చమురు క్షేత్రాలు ఎక్కడున్నా సరే అమెరికాకి బెనిఫిట్ జరగాలి. ఆయన చెప్పకనే చెప్పాడండి, అమెరికా ఫస్ట్ అన్నాడు. అమెరికా ఫస్ట్ అంటే అమెరికా నువ్వు ముందు ఉంచడం కోసం ఇతర దేశాల యొక్క ప్రగతిని, ఇతర దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని అస్తవ్యస్తం చేసేస్తానంటే అది కుదరదు కదా. మనం ఏమి జంగ్లీ రాజులో లేము ఈరోజు, లేకపోతే ఆటవిక రాజ్యం అనేటువంటిది నడవడం లేదు. కనీస బేసిక్ అంతర్జాతీయ రాజకీయ నీతి అనేటువంటిది కూడా పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ చమురు ఎక్కడైతే ఉన్నదో అక్కడ డామినేట్ చేయడం కోసం ఈయన ప్రభావం చూపిస్తున్నాడు. ఇరాన్ని చాలా తక్కువ అంచనా వేసాడండి. ఇరాన్లో ఇప్పుడు ఇరాన్ని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ వీళ్ళు యురేనియం శుద్ధి కార్యక్రమం అనేటువంటిది ఏదైతే ఉందో అది
పైకి చెప్పేటువంటి కారణం. అసలు కారణం ఏంటి అంటే అనేక శాంక్షన్స్ విధిస్తున్నాడు. ఆ శాంక్షన్స్ విధించి వీళ్ళని ఎలా అయినా గ్రిప్లో తీసుకుని రావాలి, వీళ్ళు చెప్పినటువంటి మాట ఉండాలి. ఎందుకంటే ఒకటి డాలర్ అండి, డాలర్తో పాటు ప్రపంచ ఆర్థిక గతిని నిర్ణయించేది ఏది అంటే చమురు బ్యారల్ రేటు. సో ఈ బ్యారల్ రేట్ని ఎలాగన్నా సరే కంట్రోల్ చేయాలి, చమురు ఉత్పత్తి ప్రాంతాలన్నీ కూడా ఇతని కంట్రోల్లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ యుద్ధం ప్రారంభించాడు. ఇరాన్ని తప్పుడు అంచనా వేసి, తక్కువ అంచనా వేసి చావు దెబ్బతిన్నాడు అండి. ఒక రకంగా చెప్పాలి. ఈ 15 days యుద్ధంలో ఏ దేశానికి ఎంత నష్టం జరిగి ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? ఇప్పుడు ఇరాన్కి అయితే సుప్రీం లీడర్ చనిపోయాడండి, తీరని నష్టం. ముస్తాబా ఖమేనీ కూడా గాయపడినట్టుగా చాలా బలంగా వార్తలు వీళ్ళు ఇస్తున్నారు. అయితే దీన్ని సైకలాజికల్ వార్ఫేర్ లో భాగంగా మనం ఏ విషయాన్ని కూడా చెప్పడానికి లేదండి. అసలు ఆయితుల్లా అలీ ఖమేనీ కూడా చనిపోయాడా, ఇప్పుడు అది కూడా మనం చెప్పడానికి లేదు. సైకలాజికల్ వార్ఫేర్ అండి ఇదంతా కూడా. మరి ఆ మాటకు వస్తే మరొక థియరీ కూడా వినిపిస్తుంది, మన బెంజమిన్ నెతన్యాహు కూడా లేడు, అసలు ఆయన కనిపించట్లేదు, దేశాల్లోకి వెళ్ళిపోయాడు, తలదాచుకున్నాడా, చనిపోయాడు, ఇలాగ రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ నడుస్తూనే ఉన్నాయండి. కాబట్టి సరే, అమెరికా కూడా తనంతట తాను ఎక్స్ప్రెస్ చేసింది ఏంటి, దాదాపు $1,00,000 కోట్ల ఖర్చు అయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే ఈ సమయంలో అమెరికా ఇంత నష్టపోయి సాధించింది ఏంటి? ఇరాన్ మీద ఆధిపత్యం సాధించిందా? సాధించలేదు. అక్కడ చమురు క్షేత్రాల మీద ఏమన్నా ఆధిపత్యం సాధించిందా? సాధించలేదు. రెజ్యూమ్ని చేంజ్ చేయగలిగిందా? చేంజ్ చేయలేదు. అమెరికా ఫస్ట్ అన్నది ఎందులో ఫస్ట్ ఇప్పుడు ఆ విషయంలో? సో అక్కడ ఘోరంగా విఫలమైందండి. అమెరికా ఘోరంగా నష్టపోయింది. ఇరాన్ చూస్తే కనుక ఇరాన్కి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇరాన్కి సరే బయట వినిపిస్తుంది, మనం చెప్పుకుందాం. సుప్రీం లీడర్ ఆయితుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు, అలాగే ముస్తాబా ఖమేనీ గాయపడ్డాడు, అలాగే వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి చమురు క్షేత్రాల మీద దాడి జరుగుతుంది. ప్రజలు అనేటువంటి వాళ్ళు ముందుగాను హ్యాపీగా లేరు. ఈవెన్ ఆయితుల్లా అలీ ఖమేనీ యొక్క పరిపాలన కూడా వాళ్ళు హ్యాపీగా లేరు, ఇప్పుడు హ్యాపీగా లేరు. ఇప్పుడు ప్రాణభయం అనేటువంటిది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఆ విధంగా కనుక చూసుకుంటే కనుక ఇరాన్కి తక్కువ నష్టం జరిగింది, అమెరికాకి ఎక్కువ నష్టం జరిగిందండి. ఇక్కడ లక్షల్లో విలువ చేసేటువంటి డ్రోన్స్ నాశనం చేయడం కోసం కోట్ల విలువ చేసేటువంటి మిజైల్స్ని అమెరికా వాడవలసినటువంటి అవసరం ఏర్పడుతుందండి. ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ నష్టపోయింది ఎవరు ఈ యుద్ధంలో అంటే ప్రస్తుతానికి అమెరికానే అని చెప్పాలి. పైకి కళ్ళబోలి కబుర్లు ఎన్ని చెప్పినా సరే, మేము చాలా ఘోరమైనటువంటి బుద్ధి చెప్పామన్నా సరే, ఐఆర్జీసీ దళాలు ఎక్కడ వెనక్కి తిరగడం లేదు, వెనక్కి తగ్గడం లేదు. అలాగే పోనీ చర్చలు సాధిద్దామని చెప్పేసి అంటున్నారు. చర్చలు సాధిద్దాము అంటే అక్కడ ఉన్నటువంటి మసూద్ పెజెష్కియాన్ వాళ్ళ యొక్క అధ్యక్షుడు అండి, మసూద్ పెజెష్కియాన్, ఆయన పెట్టినటువంటి కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయండి? 3 కండిషన్స్ పెట్టాడండి. ఆ కండిషన్స్ లో ఏమన్నాడు? జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలి అన్నాడు. అలాగే ఇరాన్ యొక్క సహజబద్ధమైనటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో ఇరాన్ యొక్క హక్కుల్ని వాటిని గుర్తించాలి, జోక్యం చేసుకోకూడదు అన్నాడండి. మూడోది ఏమన్నాడండి, మనకి భవిష్యత్తులో అలాంటి దాడులు జరగకుండా ఉండడం కోసం హామీ ఇవ్వాలి, ఒక అంతర్జాతీయంగా ఒక హామీ ఇవ్వాలి అని చెప్పేసి. అసలు అమెరికా ఎక్కడైతే చమురు క్షేత్రాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. అలాగే ఈరోజు అమెరికా ఏ రోజు కూడా ఏ దేశానికి నష్టపరిహారం చెల్లించినటువంటి సందర్భాలు లేవు, అవన్నీ జరిగేటువంటి ఆల్రెడీ ఇంతకుముందు జిమ్మీ కార్టర్ ఇరాన్కు ఆల్రెడీ ఒక ఒప్పందం రాసిచ్చేట్టున్నాడు కదా సార్, చరిత్ర చూసుకుంటే. ఆ విధంగా చూసుకున్నా సరే వైలేషన్స్ అనేటువంటి జరిగినాయి కదండి, వైలేషన్స్ అనేటువంటి జరిగినాయి. ఓకే, బట్ ఇట్ ఈస్ నథింగ్ బెటర్ దెన్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కాబట్టి దే షుడ్ బి. ఇప్పుడు అంత ప్రస్తుత పరిస్థితుల్లో అయితే నెక్స్ట్ జిమ్మీ కార్టర్ ఒప్పందం జరిగినప్పటికీ, ఉల్లంఘన జరిగినప్పటికీ ఇప్పటికీ చాలా డేస్, సంవత్సరాలు తేడా వచ్చింది, పరిస్థితులు మారాయి. కాబట్టి ఆ ఒప్పందం అనేటువంటిది రాసిస్తే గనక ఖచ్చితంగా కొంతవరకు శాంతించవచ్చు ఇరాన్ అనేటువంటిది. కాకపోతే ఇరాన్ పర్సనల్గా తీసుకుందండి. ఎప్పుడైతే ఆయితుల్లా అలీ ఖమేనీ చనిపోయాడో దీనికి ఖచ్చితంగా మేము రివెంజ్ అనేటువంటిది తీర్చుకుంటాము, పగ మా పగ తీర్చుకుంటాము, ట్రంప్ని చంపుతాము అని చెప్పి అమెరికా అధ్యక్షుని కాదు, ట్రంప్ నేను పర్సనల్గా చెప్పారు. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చమురు రాజకీయం కనిపిస్తుంది, ఎనర్జీ సెక్యూరిటీ అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే అమెరికా సుప్రీమసీని స్థాపించడం కోసం ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు, కుటిల రాజకీయాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇరాన్ యొక్క మొండి పట్టుదల ఏదైతే ఉందో
వాళ్ళ ఆత్మాభిమానంతో కూడినటువంటి మొండి పట్టుదల, ఆ మొండి పట్టుదలతో మతతత్వం కూడా యాడ్ అయి ఉన్నది, ఆ యొక్క ఫెనటిజం అనేటువంటిది కూడా యాడ్ అయ్యి ఉంది. ఇవన్నీ కలిసినటువంటి ఇరాన్ యొక్క తత్వం అనేటువంటి సమస్యను జటిలం చేసింది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చూడండి, అమెరికా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, 4-5 రోజుల్లో నేను యుద్ధాన్ని ముగించేస్తాను. ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా, అంచనా వెయ్యలేకపోవడం అనాలా, ఏమనాలో కూడా అర్థం ఇంకో మాట నేను ఇంకోటి పోస్ట్ చేశానండి. ఏంటంటే ఇరాన్ లొంగిపోవడానికి సిద్ధంగా ఉంది, కానీ నేను వాళ్ళ కండిషన్స్ కు నేను యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేను అని ఏమో ఒకవైపు ట్రంప్ అంటున్నాడు. ఇంకోవైపు ఏమో ఎక్కడైతే కొత్త ఖమేనీ వచ్చారో IRGC వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకో 10 ఏళ్ళైనా పోరాడగల సత్తా ఇరాన్ దగ్గర ఉంది, మేము పోరాడతాం తప్ప లొంగిపోమని వాళ్ళు అంటున్నట్లు వార్తలు వచ్చాయి. అవును. సో వీటిలో ఏది నిజం అనుకోవాలి జనం? సింపుల్ అండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ మసూద్ పెజిష్కియాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎవరైనా చూసిన వెంటనే దాన్ని ఏమైనా ఇంటర్ప్రిట్ చేస్తారు, వీళ్ళు సుముఖత వ్యక్తం చేస్తున్నారని. కానీ ఆ కండిషన్స్ చదివి వినిపించి ఇందాక చెప్పాను మీకు, ఆ కండిషన్ చెప్పినప్పుడు ఆ కండిషన్స్ పెట్టినటువంటి కండిషన్స్ లొంగిపోయే తత్వం కనిపించట్లేదు. నువ్వు అంగీకరించినటువంటి కండిషన్స్ నేను పెట్టాను అంటే లొంగేటువంటి ఉద్దేశం లేదు అని చెప్పచ్చు. ఈ కండిషన్స్ ఇచ్చారు కాబట్టి మేము లొంగిపోవాలని వాళ్ళు అనుకుంటున్నారని ట్రంప్ చెప్పచ్చు. కానీ ఆ కండిషన్లో ట్రంప్ ఒప్పుకుంటాడా? ఫస్ట్ పరిహారానికి ఒప్పుకుంటాడా? ఎంతని కట్టిస్తారు, ఏమని కట్టిస్తారు లేక అది జరిగేటువంటి, అందుకే మేము ఒప్పుకోవట్లేదు అన్నాడు. సో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్కి అర్థం ఏంటి అంటే వాళ్ళు పెట్టినటువంటి కండిషన్సే ఒప్పుకోలేనటువంటి కండిషన్స్ అండి. ఒప్పుకునే కండిషన్స్ కాదు, ఒప్పుకోనటువంటి కండిషన్స్ పెట్టారు. కాబట్టి ఇది ముగింపు అనేటువంటిది అంత త్వరగా జరగదు. IRGC దళాలు ఏమన్నాయి, మాకు 10 సంవత్సరాల వరకు కూడా పోరాడే తత్వం ఉన్నది, అది ఎగ్జాగరేషన్ కాదు అంటాను. కారణం ఏంటి అంటే ఈరోజు ఉక్రెయిన్ రష్యా విషయంలో ఏమనుకున్నారు, రష్యా లాంటి పెద్ద దేశం ఉక్రెయిన్ ని ఖచ్చితంగా చావు దెబ్బ కొడుతుంది అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు ఎవరిని చావు దెబ్బ కొడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొని ఉందండి. ఇరాన్ ఇరాక్ వార్లు గతంలో జరిగినటువంటి వార్ కనుక చూసుకుంటే 8 సంవత్సరాల పాటు జరిగిందండి. 8 సంవత్సరాల పాటు వార్ జరిగింది. అలాగే ఇజ్రాయెల్ కూడా చూడండి, చుట్టుపక్కలన్నీ 8 కంట్రీస్ ఉన్నప్పటికీ కూడా అది కంటిన్యూస్గా ఏదో ఒక యుద్ధంలో పాల్గొంటూనే ఉంది, నిరంతరం దాడులను ఎదుర్కొంటూనే ఉందండి. సో ఇది ఒక లాంగ్ రన్ స్ట్రాటజీగా మనం తీసుకోవచ్చు. IRGC దళాలకి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఆ విధమైనటువంటి సత్తా సామర్థ్యాలు ఉన్నాయి. ఇది లాంగ్ రన్ నడిచేంత సామర్థ్యాలు కూడా ఉన్నాయండి. అయితే అవుట్ రైట్గా ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది యుద్ధం? వచ్చినటువంటి అధ్యక్షుని అలా చంపేస్తూ ఉండాలి అమెరికా. అవును. రెండోది ఏంటి అంటే వీళ్ళు B-2 బాంబర్ లాంటి భయంకరమైనటువంటి ఆయుధాలు ఏదైతే ఉన్నాయో బయటికి తీయాలి. వాటితో పాటు ఏమన్నా న్యూక్లియర్ లాంటి ఆయుధాలు ప్రయోగించాలి. అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందండి. అవును. ఎందుకంటే అవి గనక బయటకు వచ్చినాయి అంటే ఇప్పుడు జరిగినటువంటి దాన్ని కేవలం మనకి దాడులు కనుక మీరు చూస్తే కనుక డ్రోన్ స్ట్రైక్స్ అవుతున్నాయి, ఎయిర్ స్ట్రైక్స్ అవుతున్నాయి. ఇంకా పదాతి దళం అనేటువంటిది, ఆర్మీ అనేటువంటిది గ్రౌండ్ లో దిగలేదు. ఇంకా గ్రౌండ్ లేదు. అదే కనుక దిగడం స్టార్ట్ చేసి ఒక్కొక్కటి ఆక్రమించుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేశారు. అసలైనటువంటి అర్బన్ వార్ఫేర్ అనేటువంటి స్టార్ట్ అయింది అంటే డిజర్ట్ వార్ఫేర్, అర్బన్ వార్ఫేర్ జరుగుతుందండి అక్కడ ఇరాన్లో. అది కనుక జరిగింది అంటే ఇంకా అది భయంకరమైనటువంటి వెపన్స్ వాడవలసి ఉంటుంది అమెరికా. అదే కనుక వాడింది అంటే ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందండి. ఈయన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు కిమ్. అవును, ఎక్సైజ్ చేస్తూ 10 మిసైల్స్ పేల్ చేశాడు నిన్న. కరెక్ట్, నిన్న సందెట్లో సడేమి ఇదేంటి ఎవరు ఎప్పుడు దిగుతాను. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వార్ పెద్దదయింది అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటాయండి. సార్ ఒక కామన్ క్వశ్చన్, నాకు ఒకటి క్యూరియాసిటీ. ఇప్పుడు ఇరాన్ అనేది ముస్లిం కంట్రీ యాక్చువల్గా. అవునండి. కానీ గల్ఫ్ దేశాలన్నీ ఇరాన్కు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు చాలా మందికి. ఇప్పుడు ఇక్కడ చమురు అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఇరాన్కి తన అవసరాలు అనేటువంటి తనకున్నాయండి. షియా మిలీషియాని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఈ షియా మిలీషియాను ప్రోత్సహించడంతో పాటు తాలిబన్లు ఎలాంటి ఆర్థోడాక్సిక్ రూల్స్ అనేటువంటివి తీసుకొచ్చారో, అంటే బుర్కా వేసుకోవాలి, ఆడవాళ్ళు బయటికి కనిపించకూడదు, కనీసం హెయిర్ కనిపించినా సరే వాళ్ళని చంపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆకృత్యాలు చేసినటువంటివి అవి చెప్పుకోవడానికి కూడా చాలా ఇన్హ్యూమన్గా ఉన్నాయండి. ఇన్సేన్ ఇన్సిడెంట్స్ అనేటువంటివి చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. మరి సొంత ఇస్లామిక్ కంట్రీస్ ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఎవరు
ఎవరు సపోర్ట్ చేయరు, నెంబర్ 1. నెంబర్ 2, ఇరాన్ వాళ్ళని ఎందుకు హేట్ చేస్తుంది, యుఏఈని అండ్ ఓన్ ఇస్లామిక్ కంట్రీస్ని దాడులు చేస్తుంది, ఎందుకు హేట్ చేస్తుంది? 1990s ఏం చేసిందంటే అమెరికా తన యొక్క ప్రభావాన్ని చూపించడం కోసం, చెప్పాను కదా చమురు ఎక్కడుంటే అక్కడ దాని యొక్క డామినెన్స్ ఉండాలి. ఆ డామినెన్స్ కోసం ఏం చేసిందంటే అమెరికా తన యొక్క 5th ఫ్లీట్ని మూవ్ చేసిందండి. 5th ఫ్లీట్ యుఎస్ నేవీలో ఉన్నటువంటి 5th ఫ్లీట్ని బహ్రెయిన్కి మూవ్ చేసింది. ఈ 5th ఫ్లీట్లో ఏముంది అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, మొన్న అబ్రహీం లింకన్ మీద దాడులు కూడా జరిగిందని చెప్పేసి వచ్చిందండి. సో అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, అలాగే ఒక 40 వెజల్స్ అండి, వార్ వెజల్స్ అవి ఉన్నాయి. అయితే దాంతోపాటు ఒక 20 నుంచి 25 వేల మంది సోల్జర్స్ని డిప్లాయ్ చేయగలిగిన కెపాసిటీ, అలాగే ఆ గల్ఫ్ మధ్యప్రాచ్యంలో ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేసేటువంటి మొత్తం ఎక్విప్మెంటు, ఆ యొక్క కమాండ్ సెంటర్, ఇవన్నీ కూడా అక్కడ తరలించింది యుఎస్. మరి వాటి యొక్క బేసిస్, అమెరికాకి ఏదన్నా అక్కడ ప్లేస్ ఉందా అంటే లేదు. బేసిస్ ఎవరు ఇచ్చారు? ఆ బేసిస్ గల్ఫ్ ఈ కంట్రీస్, ఇతర ఇస్లామిక్ సాటి ఇస్లామిక్ కంట్రీస్, మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు సాటి ఇస్లామిక్ కంట్రీ అని చూడకుండా వీళ్ళ ఎనిమి అయినటువంటి, వీళ్ళ మీద ఇబ్బంది పెడుతూ, ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ శాంక్షన్స్ విధిస్తున్నటువంటి ఇరాన్ కంట్రీని వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి సంబంధం ఉందో చూడకుండా నువ్వు ఇక్కడ బేసిస్ ఇచ్చావు. మరి బేసిస్ ఇచ్చినప్పుడు శత్రువుకి నువ్వు మిత్రుడు అయినప్పుడు నువ్వు కూడా మిత్రుడు కూడా శత్రువు అయిపోతాడు ఆటోమేటిక్గా. సో ఆ విధంగా ఈ ఓన్ ఇస్లామిక్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అవి ఎనిమిక్గా మారినాయి. అండ్ ఏమంటున్నాయి, నేను మీ యొక్క జనావాసాల మీద నేను దాడి చేయను, పొరపాటున 1-2 పడితే నేనేం చేయలేను. కాకపోతే మీ కూడా కరెక్ట్ అంటారా? స్కూల్ పిల్లలు కూడా జరిగిందండి పొరపాటున ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో జరిగింది ఖచ్చితంగా. ఇవి యుద్ధంలో కామన్ అండి. కారణం ఏంటి అంటే ఫెయిల్యూర్స్ ఉంటాయి, లేకపోతే ఇంటెన్షనల్ ఉంటాయి. ఇంటెన్షనల్ గా చేస్తే గనక అది భయంకరమైనటువంటి ఇన్హ్యూమన్ థింగ్. నిజంగా చిన్న పిల్లల మీద, వృద్ధుల మీద, స్త్రీల మీద దాడి చేయడం అనేటువంటిది యుద్ధంలో ఉన్నటువంటి నేరాలుగా పరిగణించబడతాయి. సో అది తప్పే అండి, ఖచ్చితంగా తప్పే. ఓకే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. కానీ ఈ రోజుల్లో యుద్ధం అంటూ ప్రారంభమైన తర్వాత అది తప్ప ఒప్ప అనేటువంటిది యుద్ధం ముగిసిన తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి అయితే కొనసాగుతుంది అన్న విధంగా తయారైందండి ఏ దేశం వెళ్ళినా సరే. సో ఆ విధంగా కనుక చూస్తే ఇటు అమెరికా యొక్క ప్రభావం ఉన్నటువంటి ఈ యొక్క ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటి మీద కూడా ఇరాన్ దాడి చేస్తుంది. రంజాన్ మాసంలోనే సొంత ఇస్లామిక్ కంట్రీస్ మీద దాడి చేసింది అంటే దానికి కారణం ముందు అక్కడి నుంచి వాడిని పంపించేసి, నువ్వు అమెరికాని పంపించేసి నువ్వు అక్కడ పెట్టి కూర్చున్నావు. వాడేమో మా దేశ నాశనాన్ని కోరుకుంటున్నాడు, అప్పుడేమో నీకు ఇస్లామిక్ కంట్రీ అని గుర్తు రాలేదా? మా దేశం గురించి మీరు ఆలోచించినప్పుడు మీ దేశం గురించి నేను ఎందుకు ఆలోచించాలన్న విధంగా IRGC దళాలు అనేటువంటి దాడి చేస్తున్నాయండి. ఊహించినటువంటి విషయం ఏంటి అంటే ట్రంప్ ఎక్కడ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు అంటే, ఇది స్టార్ట్ అయిన వెంటనే హార్ముజ్ జలసంధిని, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉందో దాని మీద పట్టు సాధించి అది ప్యాక్ చేసేస్తుంది అనేటువంటి విషయాన్ని అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ చెప్పినా ట్రంప్ వినలేదండి. ఇక్కడ ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి విషయం ఒకటి గుర్తు చేసుకోవాలి మనకి. అక్కడ US మిలిటరీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెప్తానే ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ చాలా క్లియర్ గా చెప్పింది ట్రంప్ కి ఈ క్షణంలో కనుక US యుద్ధానికి వెళ్తే ఓడిపోవడం గ్యారంటీ అన్న పాయింట్ చెప్పిందండి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పినాయి. కానీ వినే పరిస్థితి ఎక్కడుందండి ట్రంప్కి వినే 4-5 రోజుల్లో ముగించేస్తాను. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఇప్పుడు వెనిజులా లాగా అనుకున్నాడు. కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయిందండి ఆయనకి. కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ తో నేను 5 రోజుల్లో ముగించేస్తాను అంటే అక్కడ 5th ఫ్లీటు స్వార్మ్ మస్కిటో అటాక్స్ ఉన్నాయండి, ఏం చేయలేకపోతున్నాడండి. అంటే మస్కిటో అటాక్స్ అంటే చిన్న చిన్న బోట్లు ఉంటాయండి, ఆ బోట్లు వచ్చి ఏం చేస్తాయంటే డైరెక్ట్ గా వచ్చి ఆ క్రూజ్ షిప్ ని కొడుతూ ఉంటాయి, ఏం చేయలేడండి. అండ్ ఇలాంటి అటాక్స్ చాలా ఉన్నాయి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యుద్ధ తంత్రం కూడా చిన్న చిన్న గుంపులుగా టార్గెటెడ్ గా అటాక్ చేస్తారు, పారిపోతారు, అటాక్ చేస్తారు, వెళ్ళిపోతారు. రెండోది హోల్డింగ్ ద గ్రౌండ్ అండి, నోయింగ్ ద గ్రౌండ్. యుద్ధంలో ఎప్పుడు కూడా హైయెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే గ్రౌండ్ గురించి తెలిసి ఉండాలి, ఎక్కడ ఏ కార్నర్ ఉంది, ఎక్కడ అడ్వాంటేజ్ ఉంది. గ్రౌండ్ అడ్వాంటేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడి నుంచో వచ్చిన అమెరికాకి ఇరాన్ గ్రౌండ్ గురించి తెలుస్తుందా, అక్కడ ఉన్నటువంటి IRGC దళాలకు బాగా తెలుస్తుందా? IRGC దళాలు ఇంచు బై ఇంచు జల్లెడ పట్టారండి. అమెరికా ఓకే నా దగ్గర టెక్నాలజీ ఉంది, ఇది ఉంది, అది ఉంది అంటే అంత టెక్నాలజీ పెట్టుకుని ఒసామా బిన్ లాడెన్ పట్టుకోవడానికి 4 సంవత్సరాలు పట్టింది.
4 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని 4 సంవత్సరాల తర్వాత అటాక్ లాంచ్ చేశారు. మరి ఓన్ గ్రౌండ్ అండి. సో ఇండియా అయినా సరే అండి, ఎవరైనా సరే ఇండియాకి వచ్చి యుద్ధం చేస్తే ఇండియాది పై చేయి అవుతుందండి. మనం వేరే దేశానికి ఆక్రమణకి వెళ్తే వాళ్ళది పై చేయి అవుతుంది. బికాజ్ దే నో ద గ్రౌండ్. గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలుస్తుంది. దే అండర్స్టాండ్ ద గ్రౌండ్ బెటర్, దే యూజ్ ద గ్రౌండ్ బెటర్, ఇవన్నీ కూడానండి. సో ఆ విధంగా కనుక చూస్తే అమెరికా వచ్చి ఇక్కడ పోరాటం చేయాలి. ఇక్కడ ఇతర దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం, ఒక ఇజ్రాయెల్, మిగిలిన వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టం లేదు. ఇజ్రాయెల్ కూడా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది అంటే బికాస్ ఆఫ్ హిజ్బుల్లా, హౌతీస్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, హమాస్, వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఫండింగ్ అనేటువంటిది ఇస్తుంది ఇరాన్. వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ వలన ఇక్కడ వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నారు. కాబట్టి ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేశాను అంటుందండి. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్? అది వ్యూహంలో భాగం. అంటే నువ్వు ముందుగా దాడి చేస్తావని నేను దాడి చేశాను, కరెక్టే, ముందుగా దాడి చేస్తావని దాడి చేసావు, కానీ ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేటువంటిది ఉండాలండి. సంథింగ్ ఎలాగంటే మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఈ పీడీ యాక్ట్లో అండి, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లో మనం ఏం చేస్తామంటే ముందస్తుగానే వాళ్ళు క్రైమ్ రెగ్యులర్గా క్రైమ్ చేస్తున్నారని చెప్పేసి క్రైమ్ చేయకుండా ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్పి ముందుగానే డిటెన్షన్ చేస్తాం పోలీసు. ఇప్పుడు హౌస్ అరెస్ట్లు మనం చూస్తుంటాం అలాంటి. అలాగే ఇది ఏం చేసింది, ప్రియంప్టివ్ స్ట్రైక్ చేసింది. నువ్వు దొంగతనం చేస్తావని భయం వేసి ముందుగానే నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అన్నట్టు, నువ్వు దాడి చేస్తావని భయం వేసి ముందుగానే దాడి చేశాను. ఇది కొంచెం విమర్శనాత్మకంగా తయారైందండి అది. సరే, ఈ గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద ఏమైనా మిలిటరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ నిజంగా గల్ఫ్ దేశాలు మిలిటరీ యాక్షన్ తీసుకుంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇట్ విల్ బి డిఫికల్ట్ అండి డెఫినెట్లీ. కానీ అలాంటి పరిస్థితి అయితే కనుక రాదు. కారణం ఏంటి అంటే గల్ఫ్ కంట్రీస్ ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాయి. దే హ్యావ్ టు సర్వైవ్ దెమ్సెల్ఫ్. వాళ్ళ మధ్యప్రాచ్యంలో ఒకరికొకరు ఎంత యుద్ధం చేసుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళు సహకరించుకోవలసినటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. ఒకవేళ కనుక ఇరాన్ మీద కనుక వాళ్ళు చేశారు అంటే ఇంకా ఘోరంగా దెబ్బతింటారండి గల్ఫ్ దేశాలు. ఇప్పుడు కేవలం ఆ యొక్క అమెరికన్ బేసిస్ మీదే దాడులు అనేటువంటివి జరుగుతున్నాయి. అలాంటి పొరపాటు వీళ్ళు చేయరు. ఎందుకంటే మొత్తం మధ్యప్రాచ్యం అంతా ఇన్వాల్వ్ అయిపోయిందంటే యుద్ధం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుందండి. ఈ సీరియస్ లెవెల్ ఆపరేషన్ వల్ల యుద్ధంలో స్టేజ్ 1 వార్కి వెళ్ళిపోతుందండి. స్టేజ్ 1 వార్కి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నిన్న ట్రంప్ అన్నాడు హర్ముజ్ జలసంధిని త్వరలోనే అధీనంలోకి తెచ్చుకుంటాం. అవును, మొత్తం దాని మీద కేంద్రీకృతం 2-3 రోజుల్లో మేము దాన్ని ఫినిష్ చేస్తాం అంటున్నాడు. అవునండి. నిజంగా సాధ్యమవుతుందా హర్ముజ్ జలసంధిని అమెరికా తను అనుకున్నట్లు స్వాధీనం పరచుకోవడం అనేది? అంత ఈజీ టాస్క్ అంటారా? ఈజీ టాస్క్ అయితే కాదు, కానీ అది చెయ్యలేడు అని చెప్పడానికి లేదు. అందుగురించే యుఎస్ అబ్రహీం లింకన్ మీద దాడి చేయడం అనేది ముందస్తుగా వీళ్ళు చేశారు. వీళ్ళకి చాలా స్ట్రాంగ్ ఇరాన్ కోర్కి చాలా ఉంది. ఇరాన్ ఐఆర్జీసీ దళాలకి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కి చాలా మంచి ఇన్పుట్స్ ఉన్నాయండి. ముందస్తుగానే దాడి చేశారు. ఇక్కడ 5th ఫ్లీటే రావాలి. 5th ఫ్లీట్ వచ్చి ఈ పని చేయాలి. ఇక్కడ చేయాలంటే 5th ఫ్లీట్ ని స్టార్టింగ్ లో అటాక్ చేశారు, వెనకడిగేశారు. తర్వాత అబ్రహీం లింకన్ కొట్టారు, అది వెనకడిగేసింది అక్కడ అమెరికా. కాబట్టి అది అసాధ్యమైతే కాదు, కానీ 5th ఫ్లీట్ ని తీసుకొచ్చేయాలి. జాగ్రత్తగా చేస్తే కనుక అవుతుంది, కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. అదే అంటే ఫుల్ ప్లెజ్డ్ వార్ పెంచాలి. ప్రజెంట్ స్టేజ్లో అయితే మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది స్టేజ్ 1 వార్కి ఆ స్టేజ్కి వెళ్ళాలండి. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇప్పటికే మనకి ఉక్రెయిన్ అనేటువంటిది తన యొక్క చౌక డ్రోన్స్ని ఇరాన్కి సప్లై చేస్తుంది. రష్యా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అమెరికా స్థావరాల గురించి, అమెరికా వెపన్స్ గురించి, వాటి గురించి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రష్యా ఇస్తుందండి. ఇండైరెక్ట్గా వీళ్ళు ఆల్రెడీ పాల్గొన్నారు ఇందులో. కాదు సార్, ఇక్కడ ఉక్రెయిన్ రష్యా కలిపి ఇరాన్కి సపోర్ట్ చేయడమే వింత అనిపిస్తుంది. మరి ఒక రకంగా చెప్పాలంటే ప్రయోజనం వచ్చేటువంటి చోట్ల చూడండి, రష్యా ఉక్రెయిన్ ఎప్పటి నుంచో యుద్ధం చేసుకుంటున్నాయి, కానీ కలిసి ఇక్కడ ఇరాన్ విషయం అంటే ఎవరికి వాళ్ళు సెపరేట్ గా చేస్తున్నారండి. నువ్వు చేసినంత మాత్రం శత్రువు నాకు మిత్రుడు అనేటువంటి విధంగా లేదు. పోనీ శత్రువు యొక్క మిత్రుడు నాకు శత్రువు అనేటువంటి ప్రిన్సిపల్ కూడా ఇక్కడ లేకుండానే వాళ్ళు చేయడం, ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుని ఇక్కడ చేయడం అనేటువంటి జరిగిందండి. అలాగే మనకి ఇదే గనక నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ అయ్యిందంటే ఈ ఇండైరెక్ట్ సపోర్ట్ అలా డైరెక్ట్ సపోర్ట్గా మారితే ప్రపంచ యుద్ధంగా మారుతుందేమో అనేటువంటి భయాలు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి సార్. ఆల్రెడీ చైనా, రష్యా త్వరలోనే ఇరాన్ వైపు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది, వాళ్ళు సపోర్ట్ బహిరంగంగా చేస్తారు అనే ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. అది సాధ్యమవుతుంది అంటారా? చైనా, రష్యా కలిపి ఇరాన్ వైపు ఈ పరిస్థితుల్లో అమెరికాకు వ్యతిరేకంగా వెళ్తాయంటారా?
అది ఇంకా ఫైనల్ స్టెప్ అని చెప్పేసి అనాలండి. ఒక రకంగా చెప్పాలంటే అది ఫైనల్ స్టెప్. అది కనుక వెళ్ళింది అంటే యుద్ధం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినట్టే అండి ఖచ్చితంగా. ఇది ఒక సీరియస్ అంశంగా మారబోతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. ప్రపంచ యుద్ధం వైపు అడుగులు పడేటువంటి పరిస్థితులు అండి అయ్యి. అది జరగకూడదని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు ఏదైతే వెపన్స్ అమ్ముకుంటున్నారో, ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారో ఉండడమే మంచిది. ఇటు ఏదన్నా సరే, ఇటు కిమ్ కానీ, నార్త్ కొరియా, లేకపోతే ఈ రష్యా, చైనా, ఉక్రెయిన్లు కానీ డైరెక్ట్గా వచ్చేసారు అంటే గనక అది ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఇప్పుడు ఏది కూడా చెప్పడానికి లేదండి. వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇదంతా చైన్ రియాక్షన్, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అల్లుకుని జరిగేటువంటి చైన్ రియాక్షన్స్ అండి. మనం ఓన్లీ వీ కెన్ ప్రాపగేట్ థీరీస్, లేకంటే వీ కెన్ జస్ట్ యాంటిసిపేట్ పర్టికులర్ ఇది ఇలా చేస్తే ఇది ఎలా ఉంటుంది అన్నది యాంటిసిపేట్ చేయగలుగుతాం తప్ప వీ నీడ్ టు రియల్లీ వెయిట్ అండ్ సీ. అలాంటి పరిస్థితులు కనుక జరిగితే ఇట్ ఈస్ వెరీ సీరియస్ థింగ్. ఇట్ ఈస్ వెరీ సీరియస్ థింగ్. సార్, హర్మూజ్ జలసంధిని నిజంగా అక్కడ ఆ ఇరాన్ తను మూసివేయడం వల్ల, ఆంక్షలు పెట్టడం వల్లనే మనకు వారం 10 రోజుల్లోనే చాలా ఎఫెక్ట్ పడింది. అవును. అది పర్మనెంట్గా ఇరాన్ గాన మనకు భారత్ వ్యతిరేకంగా పనిచేస్తే, ఐ మీన్ అక్కడ మన షిప్పులను, గ్యాసు, ఈ ఆయిల్ దానిలను అలో చేయని పక్షంలో మన దేశం ఎలాంటి సంక్షోభం ఎదుర్కోబోతోంది? ఫస్ట్ అలాంటి సిచ్యువేషన్ రాదండి. అవునా? అలాంటి సిచ్యువేషన్ ఎందుకు రాదో నేను చెప్తాను. ఓకే. కారణం ఏంటి అంటే మనకి భారతీయ షిప్పుల్ని మేము అడ్డుకోవడం లేదు, నిన్న వదిలేరని చెప్తున్నారు. అడ్డుకోము అని చెప్పారండి. ఆల్రెడీ సిఎన్జి, ఎల్పిజి ఏదైతే క్రూయిజ్ ఉందో అది ఆల్రెడీ ఆ వెజల్ అనేటువంటిది అది ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. మనకి హార్మూజ్ జలసంధి నుంచి మన ఇండియాకి రావడానికి 10 days పడుతుందండి. ఆల్రెడీ ఒకటి వచ్చింది, రెండోది వదిలేరు. 15-16 షిప్లు ఆల్రెడీ మొన్న 12వ తారీఖున స్టార్ట్ అయినాయి, 22వ తారీఖున రీచ్ అవ్వబోతున్నాయండి. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఒత్తిడి అనేటువంటిది కొంచెం తగ్గుతుంది, టెంపరీగా ఉంది. అండ్ నిన్న వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సప్లై మొదలయ్యింది అని అన్నారు. మొదలైంది, డిమాండ్ మీట్ అవుతుందా లేదా, 10% ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ అయింది అండ్ సప్లై కూడా స్టార్ట్ అయింది అని చెప్పేసి అన్నారు. కానీ సప్లైని ఇంకా మీట్ అవ్వట్లేదు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్స్లో మనకి యొక్క ఒత్తిడి అనేటువంటిది, ఎల్పిజి ఒత్తిడి అనేటువంటిది కేవలం అక్కడ హార్మూజ్ జలసంధి మూసివేయడం వలన మాత్రమే కాదు, ఓకే, ఆర్టిఫిషియల్ బ్లాక్ మార్కెటింగ్ అనేటువంటిది నడుస్తుందండి మన దగ్గర. రెండోది ఇప్పుడు మీకు కొన్ని కుటుంబాలు చూస్తే ఆశ్చర్యపోతారండి. కొన్ని కుటుంబాల్లో ఫేక్ గ్యాస్ సిలిండర్లు పెట్టుకుని, ఎల్పిజి సిలిండర్లు పెట్టుకుని నెలకి 5-6 సిలిండర్లు తీసుకుని దాన్ని కమర్షియల్ గా హోటళ్ళకి అమ్ముకుని బతికేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే దేర్ ఆర్ 25% ఎల్పిజి కలెక్షన్స్ ఆర్ ఫేక్ కనెక్షన్స్ ఉన్నాయండి. అందు గురించి ఇప్పుడు మనం కూడా రీఫార్మ్ స్టార్ట్ చేసామండి. ఏమంటున్నాం అంటే కేవైసీ ఎక్కడైతే లేదో, కేవైసీ లేనటువంటి సిలిండర్లన్నీ కూడా కనెక్షన్స్ క్యాన్సిల్ చేయాలి. రెండోది ఏంటి అంటే ఎల్పిజిలో ఎవరికి కూడా 15 రోజులకి సిలిండర్లు అయిపోయేటువంటి పరిస్థితులు లేవు. మినిమం 30 అయిపోదండి. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే ఒక్క బుకింగ్ నుంచి నెక్స్ట్ బుకింగ్ చేయాలి అంటే 30 days 25 days పెట్టారు. అది సెకండ్ మనం ప్రికాషన్ మనం తీసుకున్నాం. దాంతోపాటు ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళ మీద కూడా విజిలెన్స్ అనేటువంటిది బాగా పెంచారండి. దేశీయంగా 10% ఉత్పత్తి అనేటువంటిది పెంచారు. అలాగే అక్కడి నుంచి రావాల్సినటువంటి షిప్పులన్నీ కూడా వస్తున్నాయి. సో ఆ విధంగా కనుక చూసుకుంటే వాట్ వీ హ్యావ్ ఫేస్డ్ ఈజ్, ఇక్కడ దెబ్బ తగిలింది, వాచింది అంతే, కానీ ఈ చేతిని తీసేయవలసినటువంటి పరిస్థితి రాలేదు. అంటే సీరియస్ ప్రాబ్లం అనేటువంటిది మనకి రాకపోవచ్చు కూడా. అది మరీ మనకి తిండి లేనటువంటి పరిస్థితి కానీ, అంటే ప్యానిక్ అవుతున్నారు జనాలు, ప్యానిక్ అవుతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ రకరకాల సమస్యలు ఉంటున్నాయి. మనకి స్టార్టింగ్ లో మీరు అన్నట్టు ఒక గృహిణి ఆత్మహత్య చేసుకుని పిల్లల్ని చంపేసి గ్యాస్ దొరకట్లేదంటే వాళ్ళకి అప్పుడే ఆల్రెడీ గృహ సమస్యలు ఉన్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఇవి యాడ్ ఆన్ అయినాయి ఖచ్చితంగా. కాకపోతే ఏంటి అంటే మనం గనక కొంచెం సంయమనం పాటించాలి.
అండ్ ఇండక్షన్ స్టవ్స్ అనేటువంటివి ఇంక్రీజ్ చేయాలి, ఆల్టర్నేట్గా ఇండక్షన్. దానివల్ల పవర్ డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంది, పవర్ సప్లై పెంచవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది, అండ్ పవర్ కాస్ట్ అనేటువంటిది కూడా పెరుగుతుందండి, దానికి డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంది. ఇవన్నీ కూడా కలెక్టివ్గా మనం యాక్షన్స్ తీసుకుంటే కనుక సిచ్యువేషన్ విల్ నాట్ బి అవుట్ ఆఫ్ కంట్రోల్. అయితే దీన్ని ఏం చేస్తారంటే బయట స్వార్థపరమైనటువంటి మార్కెట్ శక్తులు ఏం చేస్తాయంటే వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేస్తారు, రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. అండ్ పొలిటికల్ పార్టీస్ కూడా ఏం చేస్తాయంటే ఓటు బ్యాంక్స్ కోసం ప్రజల్ని నెట్టుకుని వాళ్ళని రెచ్చగొట్టి తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. కావాల్సింది ఏంటి అంటే అపోజిషన్. ఇప్పుడు పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ మనం మాట్లాడదాం, పార్టీ గురించి. అపోజిషన్ పార్టీ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుంది అంటే ఇదిగో ఈ లోపం ఉంది, ఈ లోపం మీరు చేస్తున్నారు కాబట్టి మేము ఉంటే అది చేసేవాళ్ళం కాదు, మేము ఉంటే కనుక ప్రభుత్వం ఇలా ఉండేది కదని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే. సో రాజకీయ పార్టీలు అనేటువంటి ఖచ్చితంగా హ్యూ అండ్ క్రై చేస్తాయండి. ఖచ్చితంగా దే విల్ సే దట్ కి ఇంత ఉన్నటువంటి ప్రాబ్లమ్ అంతగా చేసి చూపిస్తాయి. అది వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క విధి, హక్కు విధి అని కూడా అనాలండి వరంగా. దట్ ఈస్ దర్ డ్యూటీ. ఇప్పుడు బలమైనటువంటి అపోజిషన్ కనుక లేకపోతే అధికార పార్టీ యొక్క నియంతృత్వానికి దారితీస్తుంది. సో అధికార పార్టీ యొక్క నియంతృత్వానికి దారి తీయకూడదంటే ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండాలి. ఆ ప్రశ్నించేటువంటి క్రమంలో ఎంత లోపం దొరికినా సరే దాన్ని పెద్ద చేస్తారు. దాన్ని మనం ప్రజలు అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. మనకు తెలిసిపోద్ది కదా స్వయంగా. సో ఆ విధంగా కనుక చూసుకుని ప్యానిక్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్స్లో సిచ్యువేషన్ విల్ బి అండర్ కంట్రోల్ అండి, ఖచ్చితంగా కంట్రోల్లోకి వస్తుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు మీట్ దీస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్. ఇట్ ఈస్ ద ఎనర్జీ సెక్యూరిటీ ఎమర్జెన్సీ, ఎల్పిజి ఎమర్జెన్సీ. దే హ్యావ్ టు టేక్ ద స్టెప్స్ అండ్ నెసెసరీ స్టెప్స్, దే హ్యావ్ టు టేక్ ఇట్. అందులో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండి. సార్, ఫిబ్రవరి 28న వారం మొదలైంది, కానీ ఫిబ్రవరి 26న ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారు. అవునండి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గట్స్ అనాలా లేకపోతే ఏమనాలి? అంటే చాలా వారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితుల్లో అతను ఆ దేశానికి వెళ్ళి రావడం అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది నిజంగా చెప్పాలి అంటే మనకి ఇరాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఒక రంగా చెప్పాలంటే ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి తప్పు కాదు, బికాస్ సిచ్యువేషన్స్ ఆర్ ఇన్ ఫేవర్. అదర్వైజ్ వీ హ్యావ్ డెఫినెట్ ఇన్పుట్. త్వరలోనే 2 రోజుల్లో అవుతుంది అనేటువంటిది రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇస్తారు, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దేర్ ఇస్ సర్టెన్ థింగ్స్ అవుతున్నాయని చెప్పేసి ఇంటర్నేషనల్ పొలిటికల్ వింగ్స్ ఏదైతే ఉంటాయో ఆ వింగ్స్ వాళ్ళందరూ కూడా రిపోర్ట్ అనేటువంటిది ఇచ్చేస్తారు. వీ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. అలాగే అయినప్పటికీ కూడా వీఆర్ మూవింగ్ ఇన్ ఏ ఫ్రెండ్లీ నేషన్ కంట్రీస్, బట్ ఇట్ ఈస్ ఎ రిస్క్ అనే చెప్పాలి, అడ్వెంచర్ అనే చెప్పాలి. ఓ రంగా అది అడ్వెంచరే. ఒకవేళ కనుక ఇందులో కనుక ఎవరైనా సరే మనకి ఎగ్నెస్ట్గా ఉన్నట్లయితే అది కొంచెం డేంజర్ అయ్యేదండి. అందులోనూ అమెరికా మీద కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అమెరికా హ్యాస్ ప్లాటెడ్ టు కిల్ నరేంద్ర మోడీ అని చెప్పేసి ఒక న్యూస్ కూడా వచ్చింది. అలాంటి సమయంలో కొంచెం తీసుకోవడం ఈ నిర్ణయం ఒక రకంగా చెప్పాలంటే మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయమే. ఇట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ఓవర్. అదండి సార్, ఈ పరిస్థితుల్లో ప్రపంచం ఇలా ఒకవైపు పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతోంది, ఇంకోవైపు నిరుద్యోగం, ఏఐ వచ్చి చాలామంది నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎటూ కాకుండా ఒక తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. అవును. సో దీన్ని కరెక్ట్ అనుకోవచ్చా? ఈ వ్యూహం కరెక్టేనా? భారత్ అనుసరిస్తున్న వ్యూహం కరెక్టా, లేకపోతే ఏదో ఒక సైడ్ తీసుకోవడం బెటరా? ఏది చేస్తే బెటర్ అంటారు? ప్రస్తుతం మనం చేస్తున్నటువంటిది అభిలషణీయమైనటువంటి వ్యూహం అండి. ఓకే. విచ్ బెనిఫిట్స్ ఇండియా ఇన్ లాంగ్ టర్మ్. ఇక్కడ 2 ఉన్నాయండి, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కావాలా, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కావాలా. ఇప్పుడు ఇరాన్కి గనక మనం శత్రు దేశం గనక చేసుకున్నామంటే భారతదేశంలో ఆల్రెడీ షియాలు ఉన్నారు, షియా మిలేషియా అక్కడ వర్క్ చేస్తుంది. ఇప్పటికే అతి కష్టం మీద మీరు ఎన్నైనా మాట్లాడండి, ఏదైనా సరే చెప్పండి, అపోజిషన్ పార్టీస్ ఏదైనా మాట్లాడనివ్వండి, ఇండియాలో ఉగ్రవాదం అనేటువంటిది కంట్రోల్ చేయబడింది 100%. ఇది మాత్రం అన్డిబేటబుల్ అండి.
అయితే అలా అంటే మీరు పుల్వామా సంఘటన ఎందుకు జరిగింది, లేకపోతే పహల్గాం సంఘటన ఎందుకు జరిగింది, ఏదో ఒకటి జరగడం జరుగుతుందండి. అది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగింది, అండ్ భవిష్యత్తులో కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇంత 141 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఉగ్రవాదం అనేటువంటి సీడ్ పడిపోయింది. పడిపోయిన తర్వాత దాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. కంట్రోల్ చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అక్కడక్కడ జరుగుతాయి, ఖచ్చితంగా ల్యాప్సెస్ అనేటువంటివి ఎదురవుతాయి. దాన్ని మళ్ళీ మనం లెసన్స్ లాంటి కింద ముందుకు వెళ్తాము. దాన్ని మనం గతంతో పోల్చినటువంటి విషయాలతో గనక పోల్చినట్లయితే తగ్గింది, నెంబర్ 1. మరి ఇలాంటి పరిస్థితిలో ఇటు ఆఫ్ఘనిస్తాన్ని కానీ లేదా ఇటు ఇరాన్ని కానీ మనం రెచ్చగొట్టినట్లయితే, వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదం మీద ప్రభావం చూపిస్తుందా, చూపించదా? ఖచ్చితంగా చూపిస్తుంది. కాబట్టి మనం ఇరాన్ విషయంలో తప్పని మాట్లాడడానికి వీల్లేదు, అలాగని చెప్పి సపోర్ట్ చేయడానికి వీల్లేదు, మన ఆయుధాలు ఇవ్వడానికి లేదు. మనమే బ్రహ్మోస్ని పంపించలేదు, మన ఆయుధాలు ఇవ్వలేదు అంటే అమెరికాకి ఇజ్రాయెల్కి కోపం రాలేదు. అలాగని చెప్పేసి ఇప్పుడు ఆయన చనిపోయాడని సంతాపం ప్రకటించలేదు. సంతాపం ప్రకటిస్తే మళ్ళీ వీళ్ళకి కోపం వస్తుంది. మనం తటస్థ వైఖరి అవలంబించాం. మరి ఇలాంటి తటస్థ వైఖరి అవలంబించినప్పుడు కనీసం ఆ దేశ సుప్రీం లీడర్ చనిపోతే మీరు సంతాపం ప్రకటించలేదు, మౌనంగా ఉన్నారని చెప్పి విమర్శిస్తే దీన్ని ఆలోచన అనుకోవాలా, ఇమ్మెచ్యూరిటీ? తర్వాత వెళ్ళి సంతాపం ప్రకటించారుగా, ఇరాన్ కాన్సులేట్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళడం అంటే మన పొలిటీషియన్స్, అపోజిషన్ పార్టీస్ తీసుకొచ్చేటువంటి ఒత్తిడి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి విషయాల్లో ఒత్తిడి తీసుకురాకుండా ఉండడం మంచిది. కారణం ఏంటంటే దేశం ముఖ్యం, అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి చూసుకుందాం. ఇజ్రాయెల్ మనకు అనేక విషయాల్లో మనకి సహాయం చేస్తుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ అనేటువంటి మన మిలిటరీలో, ఇంటెలిజెన్స్ లో మనం ఉపయోగించుకుంటున్నాం అండి. కాబట్టి మనం ఇరాన్కి మనం సపోర్ట్ చేయలేం, అలాగని చెప్పి ఇజ్రాయెల్కి మనం సపోర్ట్ చేయడం లేదు. అమెరికాతో గొడవ పెట్టుకోకూడదండి. కారణం ఏంటి అంటే మనకు ఒక విద్య తెలుసు, వాడికి ఇంకొక విద్య తెలుసు. కొంతమందికి డ్యామేజింగ్ వాల్యూ ఉంటుందండి. డ్యామేజింగ్ వాల్యూ ఉన్నంత మాత్రం వాడికి దూరంగా ఉండడం అంటే నువ్వు భయపడుతున్నావు అంటే తప్పది కాదు. అమెరికా హ్యాస్ ఎ డ్యామేజింగ్ వాల్యూ టుడే. మీరు ఎన్నైనా మాట్లాడండి, అమెరికా కంట భారతదేశం కంట గొప్పని మీరు అంగీకరిస్తారంటే ఫ్యాక్ట్స్ తెలుసుకొని మాట్లాడాలి. టెక్నాలజీలో అడ్వాన్స్డ్ గా ఉందండి. దానికి తగినట్టుగా మనం మెలగాలి. ఇప్పటికే మన మీద ట్రేడ్ వార్ఫేర్ చేశాడు ట్రంప్. ఏ అధ్యక్షుడు లేనంత విధంగా ఘోరమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. ఫ్రెండ్ అంటూనే ఎనిమిగా బిహేవ్ చేశాడు. అండ్ అతి కష్టం మీద అతను పెంచినటువంటి టారిఫ్స్ 30% 50% వెళ్ళిపోయినటువంటి టారిఫ్స్ ని 15% తీసుకొచ్చాం. స్టిల్ ఇట్ ఈస్ హై. స్టిల్ ఇట్ ఈస్ హై. 59 స్టిల్ ఇట్ ఈస్ హై. ఇలాంటి మనం సర్దుకుని వస్తున్నటువంటి టైంలో మనం వీళ్ళలో ఎవరికైనా సరే సపోర్ట్ చేసి మనం అమెరికాని చెడ్డ చేసుకోలేమండి. అవును, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అమెరికాలో ఉన్నారండి. అమెరికాలో ఉన్నారు. ఇప్పటికే వార్ మెమోరియల్ దగ్గర ఒక కపుల్ డాన్స్ చేశారని చెప్పి వాళ్ళ గురించి నానా హడావుడి చేశారు. అలాగే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఉద్యోగ అవకాశాలు తీసేస్తున్నాడు. అమెరికన్స్ ఫస్ట్ అంటున్నాడు. అక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు అతి కష్టం మీద అమెరికా భారత్ సంబంధాలు అనేటువంటివి చాలా కష్టంగా మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నటువంటి టైంలో ఇరాన్కి సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నామంటే చాలా కష్టం అవుతుంది. ఒక పక్కన ట్రంప్తో మనం ఓకే మీరు రష్యా నుంచి ఆయిల్ తీసుకోండి, మనం ఎలాగ తీసుకుంటామండి, ఏదో అక్కడ ఏదో ఉన్నది ఇంట్లో ఉన్నది మనం ఎలాగ తీసుకుంటామని తెలుసు, సర్లే నేను అనుమతిస్తున్నాను నువ్వు తీసుకో అన్నట్టు ఉందండి. అలాగా ఏదో సరే అన్నాడు. సత్రంలో భోజనానికి హుసేన్ అప్ప సిఫార్సు అంటారు. ఎగ్జాక్ట్లీ అలాగా సిఫారసులో సత్రంలో భోజనానికి సిఫారసు చేసినట్టు మోడీ ఈయన తీసుకో అని చెప్పేసి చెప్పడం. సరే మంచిది, వి అగ్రీ, నష్టం ఏం లేదు కదా. సో వి అగ్రీ దట్ అండి. సో ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం, అమెరికా నుంచి మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఇరాన్ నుంచి మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఇజ్రాయెల్ నుంచి మంచి రిలేషన్. ఇండియా ఎప్పుడైతే వన్ సైడ్ అయిపోయిందో వాళ్ళకి అజాత శత్రువుగా ఉన్నటువంటి భారతదేశము పర్మనెంట్ శత్రువుగా మారిపోతుందండి. అది అవసరమా ప్రస్తుత పరిస్థితుల్లో? మనకి అవసరం లేదు. అండ్ రెండోది, దీన్ని అడ్వాంటేజ్గా మార్చుకోగలిగినటువంటి సత్తా దౌత్యము మన భారతదేశానికి ఉంది. ఎలా ఉంది? ఆయిల్ కొంటున్నామండి. వీళ్ళందరూ కూడా భారతదేశం యొక్క మాట వింటారు. ఈరోజు ఏదన్నా మాట్లాడగలిగినటువంటి ముగ్గురుతోనూ సమానంగా మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ చైనాకి లేదు, రష్యాకి లేదు, ఉక్రెయిన్కి లేదు, ముగ్గురుతో సమానం. మరి భారతదేశానికి ఉంది కదా. ఉంది.
కాబట్టి భవిష్యత్తులో ఏదన్నా వస్తే గనక మనం మౌనంగా ఉండడం వలన ఖచ్చితంగా మనం దౌత్యపరమైనటువంటి అడ్వాన్స్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాల్లో భారత్ యొక్క ఖ్యాతి పెరగడమే కాకుండా దానివలన ద్వైపాక్షిక ఒప్పందాల్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది కనిపిస్తుంది. భవిష్యత్తులో భారతదేశానికి అడ్వాంటేజ్గా మారుతుంది. కాబట్టి మనం ఈ విధంగా న్యూట్రల్గా వెళ్ళడమే, లాంగ్ రన్లో దృష్టిలో ఉంచుకుని లాంగ్ రన్ బెనిఫిట్స్ని ఈ విధంగా వెళ్ళడమే కరెక్ట్ తప్ప మనం వన్ సైడ్ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా భారతదేశానికి నష్టం జరుగుతుందని చాలా ఆచితూచి మనం స్టెప్స్ వేయాలి ఈ టైంలో. కానీ ప్రతిపక్షాలు మాత్రం సార్ ట్రంప్ ఆడమన్నట్లు మోడీ ఆడుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ ఆపేయమంటే ఆపేశాడు. తర్వాత ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం ఆపేయమంటే ఆపేశాడు. వెనిజులా నుంచి ఆయిల్ కొనొద్దంటే ఆపేశాడు. రష్యా నుంచి కొనొద్దంటే ఆపేశాడు. మళ్ళీ రష్యా నుంచి కొనడం మొదలుపెట్టాడు అని ఈ తరహా ఒక క్రిటిక్స్ వస్తున్నాయి. అవునండి. వీటిని ఎలా మనం మీకు ఎలాగో ఓపిక ఉంటుందండి, మన ప్రేక్షకులు కూడా ఓపిక ఉంది అంటే నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి, వినాలి, ఇది ఖచ్చితంగా వినాలి. చెప్పండి సార్. ఒక వ్యక్తి తన భార్యను గాడిద మీద గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడు అంటండి. తీసుకెళ్తుంటే జనాలు అన్నారంట, చూసావా ఆ వ్యక్తి ఎంత క్రూరుడు, ఇద్దరు కలిపి ఒక గుర్రం మీద వెళ్తున్నారు, ఆ బరువు అంతా వాళ్ళ మీద పడిపోయింది అని అన్నారంటండి. అన్న వెంటనే అతను ఏం చేశాడంటే అతను దిగిపోయి భార్యను నడిపించుకుంటూ తీసుకెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, అరే అతను చూడు భార్యకి ఎంత భయపడతాడు, ఇతను నడుస్తూ భార్యను గుర్రం మీద కూర్చోబెట్టాడు అని. వెంటనే ఏం చేశాడు, భార్యని దింపేసి ఈయన కూర్చున్నాడు అంటే, చూడు ఎంత దుర్మార్గుడో, ఆడమనిషిని నడిపిస్తున్నాడు, ఈయనేమో గుర్రం మీద కూర్చున్నాడు అని అంట. ఇంక ఇది కాదు పని అని చెప్పి వీళ్ళిద్దరూ కిందకి దిగిపోయి గుర్రాన్ని, ఎంత పిచ్చోళ్ళు అమాయకులో చూడండి, గుర్రాన్ని పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళంత మూర్ఖులు ఇంకోళ్ళు లేరు అన్నారు. సో మాట్లాడే జనాలు ఏదైనా మాట్లాడతారండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు త్రో ఎ స్టోన్. నేను ఒక్కటే అంటానండి, ఎవరైతే విమర్శిస్తారో విమర్శించేటువంటి వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేటువంటి బాధ్యత కూడా ఉండాలండి. నువ్వు ఏదన్నా విమర్శిస్తున్నావు అనుకోండి, నువ్వైతే ఏం చేస్తావు అని ఒక కండిషన్ పెట్టండి. మీరు విమర్శించండి, యు ఆర్ ఫ్రీ టు క్రిటిసైజ్ ఎనీబడి. మీరు జరుగుతున్నటువంటి లోపాలు చెప్పేటువంటి ప్రజాస్వామిక హక్కు మీకుంది, ఫోర్త్ ఎస్టేట్ మాట్లాడేటువంటి హక్కు ఉంది. రాజకీయ పార్టీల యొక్క విధి, ప్రతిపక్షాల యొక్క డ్యూటీయే ప్రజాస్వామ్యంలో ప్రభావవర్గంగా పనిచేయడం, అలాగే చేసేటువంటి తప్పులన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకురావడం కరెక్టే. మరి సొల్యూషన్ కూడా ఇవ్వాలి కదా. నువ్వైతే ఏం చేస్తావు? నువ్వు ఆ క్షణంలో ఉండి ఇలా చేసి ఉండవలసింది, అలా చేయలేదు, ఇలా చేశాడు, మరి చెప్పు, ఖచ్చితంగా ప్రజలు వింటారు. కాబట్టి ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ అపోజిషన్ పార్టీ టు స్పీక్. ఇట్ ఈస్ ఆల్సో ద డ్యూటీ ఆఫ్ అపోజిషన్ పార్టీ టు గివ్ ద సొల్యూషన్. సొల్యూషన్ లేకుండా ఇచ్చేటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో పట్టించుకోవద్దు. ఇలా మనం వినుకుంటూ వెళ్తే కనుక ఏం జరుగుతుందంటే, ఆ గుర్రం మీద వెళ్తున్నటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఆ వ్యక్తి పరిస్థితి అయిపోద్ది. విమర్శించే జనాలు ఎలాగ విమర్శిస్తూ ఉంటారండి. కానీ ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం, దేశ ప్రగతి, దేశ ఖ్యాతి, అంతర్జాతీయంగా దేశాన్ని ముందుకు నిలబెట్టడం, ఇది చాలా ముఖ్యం అండి. అది ఫోకస్డ్గా ఉండాలి. అది ఫోకస్డ్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నెట్టుకుంటూ ముందుకు పోవాల్సిందే అండి. ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే మనం దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళలేము. అలాగే 2047 కల్లా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందు నిలబెట్టలేమండి. సార్, అసలు ఈ జూయిష్ లాబీ అనేది ఒక బాగా వినిపిస్తుంది ఈ సందర్భంలో. అసలు ఏంటి ఈ జూయిష్ లాబీ ఏంటి, దీని ప్రభావం ఎంత ఉంటుంది? ద మోస్ట్ వరల్డ్ లోనే మోస్ట్ ఎఫెక్టెడ్ లాబీ అని కూడా అంటుంటారు. ఏంటిది అసలు వాస్తవం ఏంటి? ఈ జ్యూస్ యూదులు అనేటువంటి వాళ్ళు ప్రపంచంలో కల్లా ఇంటెలిజెంట్ పీపుల్ అని చెప్పేసి పరిగణించడం జరుగుతుందండి. యుద్ధం ప్రారంభమైన వెంటనే మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రో ఇజ్రాయెల్ కాన్సెప్ట్ అనమాట అండి. అంటే ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చేటువంటి ఒక కాన్సెప్ట్. కొన్ని సంస్థలు ఉన్నాయండి, ఇన్స్టిట్యూట్ లైక్ అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ, అలాగే క్రిస్టియన్ యునైటెడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్కి మద్దతుగా ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏంటి అంటే, అమెరికా ఇజ్రాయెల్ యొక్క ఫ్రెండ్షిప్ దీని వలన బాగా బలపడుతుంది. ఇవి ఇజ్రాయెల్ని బలపరుస్తూ వచ్చినటువంటి లాబీ కాబట్టి ఇది ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఎవరి మీద ఫైట్ చేస్తున్నారు? ఇటు ఇరాన్ మీద, అక్కడ ఉన్నటువంటి
షియాస్ మీద ఇస్లామిక్ కంట్రీ మీద చేస్తున్నారండి. నేను అందుకే స్టార్టింగ్ లో కూడా ఒకటి అన్నానండి, ఇది ఒక మతపరంగా ఏమన్నా మారుతుందేమో, ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా మతపరమైనటువంటి ఎఫెక్ట్స్ కూడా దీనివల్ల కనిపిస్తాయేమో అంటే, ఎప్పుడైతే ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడో ఆబ్వియస్లీ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి షియా వర్గాల వారందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారండి. సో ఇక్కడ మనకి ఈ జూయిస్ లాబీ అనేటువంటిది కూడా ప్రో ఇజ్రాయిల్ లాబీ అనమాట అండి. అది ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నటువంటిది. ఇటు అమెరికా దీనివల్ల ఏం జరుగుతుందంటే అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య స్నేహ సంబంధాలు అనేటువంటి బాగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్కి మద్దతుగా పనిచేస్తూ ఉంటాయి అనమాట అండి.